Mustafa. Mustafa, don't worry Mustafa. Kalam nee nestam Mustafa. Day by day, kalam odilo day by day. Payanche shippe friendship ride. Mustafa, don't worry Mustafa. Kalam nee nestam Mustafa. జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి. స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే. అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే. కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. छोटी 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 बातें, मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై
అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें मीठी 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 यादें Oh my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో వాసు అమ్మా వాసు మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పిగంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మీ వయసులోనవే కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you, we miss
you. జరగబోయే ఈ ప్రోగ్రాంకి వచ్చిన మిత్రులకు, బాల్య మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను అలాగే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన మన బాల్యమిత్రులు శ్రీనివాస్కి, అలాగే నర్సిరెడ్డికి, వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించి మన ప్రోగ్రామ్ని బిగిన్ చేసుకున్నాం. ఇప్పుడే ఇక్కడికి వచ్చిన పటల్ సార్ గారికి స్వాగతం. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకో. స్టార్ట్ చేయండి. గుర్తుంటే ఓకే. వరలక్ష్మి 1, శిరీష, ఓపెన్ చేద్దాం. వరలక్ష్మి, సంజయ్ గాంధీ 130 సీరియల్ నెంబర్. నుంచోండి ప్లీజ్, ఏమనుకోకండి, నుంచోండి. స్టార్ట్ చేయండి. 3 present, 4 present, 5 present. దానికి దీనికి సంబంధం లేదు. నేను చిన్న చిన్న మాటలకి కిందికి రాను. టైం ఉంటుంది కదా, సార్ వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఎవరుంటే వాళ్ళు మాట్లాడతారు. మనం అయితే మొత్తానికి ఇంట్రడక్షన్ ఇవ్వమన్నారు. 10th దాకా మనందరం కలిసి మంచిగానే సాధించినాం విజయాన్ని 10th. తర్వాత ఇంటర్లో కరీనా కొడుకోవడం, అనిలు, పవను, తర్వాత కార్తిక్ గాడు, మన 10th బ్యాచ్లోనే 5-6 కలిసి మళ్ళీ ఇంటర్ గుంటూరులో చదివినాం జీవీఆర్ఎండ్ స్కూల్లో. తర్వాత బీటెక్ కూడా నేను కలిసి చేసినాం. ఈయనైతే వదిలిపెట్టలేదు. నా కొడుకు డెంగ్యూ వస్తే నేనే కాపాడినా ఒకసారి ఇంటర్లో. రాత్రి గొడవ పెట్టుకొని ప్రిన్సిపాల్ తోటి తగాదా పెట్టుకొని అప్పటికప్పుడు అప్పటి నుంచి తీసుకొని వచ్చి చేసి ఇంటర్ దాకా అయిపోయింది. తర్వాత ఒక 5 సంవత్సరాలు స్ట్రగుల్ చేసినాం. బీటెక్ అయిపోయినాక కూడా 2019లో పంచాయత్ సెక్రటరీగా జాబ్ వచ్చింది. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా వస్తున్నా. మొన్నటి దాకా అడిగెలుపులో చేసి ఉండే. ఇప్పుడే రీసెంట్గా ఒక 4 months బ్యాక్ ఎలక్షన్ ముందు గవర్నమెంట్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసింది. సో ప్రజెంట్ నేను దామర్చల్లోనే పంచాయత్ సెక్రటరీగా చేస్తున్నా. ఇది నా ప్రొఫైల్. థ్యాంక్ యూ. అలానే రామకృష్ణ రెడ్డి సార్ కూడా వెల్కమ్ సార్. మీరు రావడం మాకెంతో సంతోషం సార్.
వెల్కమ్ సార్ రామకృష్ణ రెడ్డి సార్. రండి మేడం. కొండల్ సార్ గారికి మీరు ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. 16 సంవత్సరాలు అయిన జోస్ తగ్గిపోయిందా? బ్యాడ్జెస్ ఉదయ్ రెడ్డి బ్యాడ్జెస్ సార్ వాళ్ళకి పెట్టవలసింది. గారిని చూసినామంటే అది ఇంకొక 100 ఏళ్ళు అయినా సరే భయపడాల్సిందే. అది ఆ రోజు మనకి నేర్పిన విద్య అది అంత గొప్పది. అందుకే ఈ రోజు కూడా మనం ఇంత క్రమశిక్షణ ఇవన్నీ వాళ్ళు నేర్పబట్టే మనం ఈ రోజు కూడా ఇంకా టీచర్లను చూస్తుంటే భయం వేస్తుందా? ఫ్రంట్ సీట్లో కూర్చోాలంటే ఎవరికైనా భయం సార్లు ఉన్నప్పుడు. గౌరవ ఉపాధ్యాయులు గారికి అందరికీ మనము 2008 నుంచి ఇప్పటికీ ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు గడిచిపోయింది. మన 10వ తరగతి అనేది ఎప్పుడైనా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది మన యొక్క హృదయాల్లో. మనం ఎంత ఉన్నత చదువులు చదివినా కానీ, ఎంత పైకి ఎదిగినా కానీ, ఈ 10వ తరగతి తర్వాత మనకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఎప్పటికైనా ఏముంటుందో కానీ మనకు నా 10th ఫ్రెండ్ అని మన 10th క్లాస్ గురించి మనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సో అలాంటి గుర్తుల్ని మనం ఈరోజు నెమరు వేసుకోవడానికి, ఇంకా ఆ బంధాన్ని ముందుకు ఇంకా తీసుకెళ్ళడానికి ఈ యొక్క కార్యక్రమం మనం చేపట్టుకోవడం నిజంగా అభినందనీయం. అండ్ ఇది మనకు ఎంతో సంతోషకరమైన విషయం. మనం స్టార్ట్ చేద్దాం. సార్, మేము ఏమై ఉన్నామో అది మీ వల్లనే. మీరు మాకు ప్రసాదించిన విద్య అనేది ఒక వరం లాంటిది. అది మేము ఎప్పుడూ తీర్చలేని రుణం సార్. ఒక దక్షిణగా మేమేమి ఇవ్వలేము, కానీ మమ్మల్ని ఎంతగానో తీర్చిదిద్ది ఉన్నతులుగా చేసి మీరు ఇంకా సాధించిన విద్యకి సార్ మేము ఎప్పటికీ మీకు రుణస్తులుగా ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అవర్ గ్రేట్ మోటివేటర్స్ అండ్ టీచర్స్ ఇన్ అవర్ లైఫ్ సార్. అండ్ ఈ కార్యక్రమాన్ని మనం ముందుగా మనం కోల్పోయిన మన స్నేహితుల్ని గుర్తు చేసుకుంటూ నర్సిరెడ్డిని అండ్ ఆల్సో శ్రీనివాస్ని గుర్తు చేసుకుంటూ ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తూ ఈ ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం.
అనే భిక్ష వల్ల అందరూ ఈరోజు ఏదో ఒక స్థాయిలోకి చేరినాము. సో ఈ 16 సంవత్సరాలలో మా ప్రయాణం ఎలా సాగిందనేది ఒకరి తర్వాత ఒకరు చెప్పుకొని మీ వల్ల మేము ఎంత స్థాయికి పోయినాం అనేది ఒకసారి మెమర్ రివైండ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో 1 by 1 వచ్చి ఒక 2 నిమిషాలు షేర్ చేసుకుంటున్నాం సార్. ముందుగా సార్, నా పేరు వాసుదేవ్ రెడ్డి. నేను ఈర్లపాలెం నుంచి 7వ తరగతి నుంచి 10వ తరగతి దాకా మన విద్యానికేతన్ స్కూల్లోనే చదివాను. మన మేడం ఉన్నారు కదా, అంతా దానివల్లనే ఈరోజు ఈ స్థాయికి ఉన్నాం. తర్వాత నేను ఇంటర్లో గుంటూరు చదివిన సార్. గుంటూరులో చదివిన తర్వాత బీటెక్ హైదరాబాద్లో చేసిన. గౌరవ చంద్రశేఖర్ సార్ గారు, ఆదినారాయణ సార్కి ఒకసారి ముందుకు రా, జూమ్ లేదా నీకు? చూడాలంటే సిగ్గుపడుతుంది. మీరందరూ విద్య నేర్పడం వల్ల ఈరోజు రామర్చెల్ల పంచాయతీ కార్యదర్శిగా ఒక 4 నెలల కింద వచ్చాను. ఇప్పుడు ఈరోజు ఇక్కడనే చేస్తున్నా సార్. లోకల్లోనే ఉంటూ చాలా సంతోషంగా ఉంది నాకు. అంటే మీరు రావడానికంటే ముందు కూడా జస్ట్ అప్పుడే స్టార్ట్ చేసాను సార్. మళ్ళీ షేర్ చేస్తున్నాను. ఈ నెక్స్ట్ ఉదయ్ వచ్చేసి హలో, నా పేరు ఉదయ్. ఇక్కడ వచ్చిన పెద్దలకి, ప్రధానోపాధ్యాయుల గారికి అందరూ ఇలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను డక్కన్ సిమెంట్లో చేస్తున్నాను సార్. నేను ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు ఇక్కడనే ఇదే స్కూల్లో చదివిన. ఇక్కడ చాలా మంచిగా నేను ప్రజెంట్ డక్కన్ సిమెంట్లో చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఉదయ్ రెడ్డి. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం గురువుని కామెడీ చేయకరా మాయ గారు, ఫ్లో మిస్ అవుతుందిరా. కొంచెం ఏదో చెప్పాలనుకున్నప్పుడు ఫ్లో మిస్ అయింది అనుకో, అసలు రాకుండా పోతా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం గురువుని తల్లి తండ్రి గురువు దైవం, దేవుని కంటే కూడా ఈ సృష్టిలో మనం మొదటగా తల్లిదండ్రుల తర్వాత గొప్పగా పూజించేది ఎవరు అంటే గురువుని మాత్రమే. ఎందుకంటే మనకు విద్య నేర్పి విద్యాబుద్ధులు నేర్పి మనల్ని ఎంతో ఉన్నత స్థాయిలకు చేర్చేది ఒక గురువు మాత్రమే. విలేజ్లో ఒక రకమైన కల్చర్ ఉంటుంది. దాని తర్వాత మండల స్థాయికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఫస్ట్ మన ముగ్గురు హెడ్ మాస్టర్లు, వాళ్ళ ముగ్గురు చూసి ఫస్ట్ వాళ్ళ నాయన చదవకపోతే కొడతారేమో అన్న భయానికే బాగా చదివి 10th క్లాస్లో ఓకే మంచి మార్కులతో బయటకు వచ్చిన. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ బ్రేక్ రావడం, దాని తర్వాత కోయాల్లో డిప్లొమా కంప్లీట్ చేశా. డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత బీటెక్ 3rd ఇయర్లో మళ్ళీ కొన్ని మిస్టేక్స్ వల్ల ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేసి తర్వాత నా లైఫ్ని అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చా. దాని తర్వాత
ఊర్లో ఉంటూ కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఆ విలేజ్లో కొద్దిగా మంచి పేరు తెచ్చుకోవడం, ఆ విధంగా ఊర్లో వాళ్ళతో కలిసిమెలిసి ఉండటం వల్ల నేను ఊళ్ళో వైస్ సర్పంచ్ గెలిచి ఒక 5 సంవత్సరాలు నా విలేజ్కి సేవలు అందించాను. ప్రస్తుతానికి ఊర్లోనే ఉంటూ కొంత వ్యవసాయం ఉంది, నాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం చేసుకుంటూ ఊర్లో చిన్న చిన్న రాజకీయాలు అట్లాంటివి చిన్న చిన్న సెటిల్మెంట్స్ అవి చేసుకుంటూ ఉంటున్నాను. ఇది నా గురించి. టెన్షన్ అవుతుంది మీకుంటే బాగా ఆట రండి ఒక్కోసారి. ఓకే సార్, థ్యాంక్ యూ సంజు. రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా సంవత్సరాల తర్వాత మనం కలుస్తున్నాం. ఇట్లా కొంతమందిని అయితే చాలా రోజులు మన 10th లాస్ట్ అయిపోయింది. సార్ శేఖర్ సార్ వస్తారు. శేఖర్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. మైక్ పట్టుకో మాట్లాడుతున్నా. ఒక ఫోటో ఫుల్ ఫోటో అయినా ఆ ఫోటో అయినా తీసేది నేను గాడిదా పక్కనారా నేను అంటే ఆయన సింగిల్గా అక్కడే పక్కన కూడా ఎవరు వస్తారు. ఒకసారి ఫోటో చూడండి సార్. బ్రో ఇచ్చు నుంచి సైకిల్తో వచ్చేది రోజు, సైకిల్ మీద ఆ ఎంజాయ్ అనేది బాగా మస్తుండే మాకు. రోజు ఉదయం రావడం, వెళ్ళిపోవడం, పోయేటప్పుడు బాయిలో ఈత కొట్టుకుంటూ పోవడం, జాన పండ్లు తినడం, రేగి పండ్లు ఈత, అట్లా మస్తుండే మాకు. ఈరోజు అందరూ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆంజనేయులు. అందరికీ నమస్కారం. ముందుగా నా ఉపాధ్యాయులకి ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని మన కోసం కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా 10th క్లాస్ గురించి చెప్పాలంటే అదొకటే గుర్తు, నాకు అంతకుముందు గుర్తులేదు. ఒక క్లాస్ అంటే రామకృష్ణారెడ్డి సార్కి పాలసీ లేదు, చెరువుల పుల్లలు మొత్తం అయిపోయింది. అయితే నేనేమనుకున్నానంటే సార్కి పాలసీ మీద ఏదో పని ఉంటుంది, ఈరోజు రాలే పట్టాలి అనుకునేది. ఈసారి రావాలి అనుకునేది, అది నా సార్. కాకపోతే ఆ రోజు సార్ వస్తే సారు మనం ఇంగ్లీష్ బాగా చెప్పాం, కానీ ఆ ఇంగ్లీష్ కరెక్ట్ నేర్చుకోకపోవడం వల్ల నేను చాలా స్ట్రగుల్ అయినా. తర్వాత డిప్లొమాలో బీటెక్లో ఆ ఇంగ్లీష్ ఎఫెక్ట్ నాకైతే కనపడ్డది. డిప్లొమా కోదాల్లో ఆ రోజు ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట, అందరితోటి ఉద్యోగం మనం జాబ్ చేసేటప్పుడు టెక్నికల్గా ఉంది, టెక్నికల్ నాలెడ్జ్ ఉందిలే, కానీ థియరీ పరంగా మనం ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాం కానీ ఆ బాధ అవుతుంది. కాకుంటే నెట్టుకొస్తున్నాం, ఇబ్బంది ఏం లేదు. బాగానే నా యొక్క శాశక్తులు కష్టపడి ఉద్యోగం అయితే సంపాదించాను, వెల్గా సెటిల్ అయ్యాను అనుకుంటున్నాను. అంతే, మ్యారేజ్ అయింది, వాసు వాళ్ళ చెల్లెల్ని చేసుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదములు. నా పేరు కుంభం రాజశేఖర్, నా శాంతినగర్. ఇక్కడ నేను 5th నుంచి 10th వరకు చదువుకున్నాను. 10th తర్వాత ఇంటర్లో కొన్ని కారణాల వల్ల డిస్కంటిన్యూ చేయడం జరిగింది. తర్వాత నేను మోటార్ ఫీల్డ్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ మోటార్ ఫీల్డ్లో ట్రాన్స్పోర్ట్లో పనిచేసి దాని మీదనే ఇప్పటివరకు ఆ జీవనం సాగిస్తున్నాను. ఇప్పటివరకైతే ఓకే. జీవితంలో ఎన్ని కష్టాలు నష్టాలు అన్నీ చూసినాను ఇప్పటివరకు. అయినా కానీ ఇప్పుడు ప్రజెంట్ బలంగా నిలబడి ఉన్నాను. దీన్ని ఇంత బలంగా నేను నిలబడడానికి కారణం మన ఒక ఉపాధ్యాయులు మనకు నేర్పిన విద్య వల్ల ఇప్పటికి కూడా బలంగా నిలబడి ఉండటం జరిగింది. మన ఉపాధ్యాయులు అప్పటి నుంచి కూడా మన ఆదినారాయణ సార్ కానీ, శేఖర్ సార్ కానీ, కొండల్ సార్ కానీ నాకు ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్లా, ఒక వెల్విషర్లా అండగా ఉన్నారు. వాళ్ళు ఒక గురువుల లెక్క కాకుండా ఒక ఫ్రెండ్లా, వెల్విషర్లా ఉండటం వల్లనే నేను అంత ఫ్రీగా 10thలో ఉండటం వల్ల, చదువుకోవటం వల్ల ఉన్నాను. బట్ కొన్ని కారణాల వల్ల ఇంటర్ తర్వాత చదవలేకపోయాను. బట్ ఓకే, ఉన్న వరకు 10th వరకు అయినా కానీ మంచిగా ఉండటం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు మన ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. దట్ ఈస్ గుడ్, బాగుంటుంది. స్టిల్ బ్యాచులర్ మన సంజీవ్ మోస్ట్ ఎలిజిబుల్. ఎలాగో స్టేజ్ అందరికీ
గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ మన సార్లకి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అండ్ వీఆర్ వెరీ అంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మనము 10th ఆల్మోస్ట్ 16 years అంటే మనకు 10th బ్యాచ్ ఉంది అని అది వాట్సాప్లో కూడా ఉనికి లేకుండా చాన్నాళ్ళు ఇదొక గ్రూప్ ఉందనే విషయం మనం మర్చిపోయినాం చాన్నాళ్ళు. కానీ ఎవరైతే దీన్ని ఇనిషియేట్ చేశారో మనం కలవాలని కొంతనైనా అనుకోవడం వల్ల అందరూ సహకరించి ఈరోజు మనం కలుసుకున్నాం. చాలా హ్యాపీ సార్. నా శ్రవణ్ అంటే మా అందరికీ తెలుసు, సార్ వాళ్ళకి కూడా తెలుసు సార్. నేను విద్యానికేతన్లో 8th క్లాస్లో జాయిన్ అయినా. అది నా జీవితాన్ని నిజంగా మార్చివేసింది. నా లైఫ్లో ఇప్పుడు నేను ఉన్నదానికి విద్యానికేతన్ అనేది ఒక పెద్ద ఒక పునాది లెక్క. 5th వరకు మా ఊర్లో ఏమంటారు టీవీగూడెంలో చదువుకున్నా. 5th 6th బకలవాడ స్కూల్లో చదివిన. 8th క్లాస్లో నేను ఏపీ రెసిడెన్షియల్ మెదక్లో ఒక సీట్ వచ్చింది. అప్పుడు జాయిన్ అయిదామని టీసీ అవన్నీ తీసుకొని కూడా వెళ్ళా. టీసీ అవన్నీ మరి ఏందో ఇట్స్ గాడ్స్ ప్లాన్ అయి ఉంటుంది. అవన్నీ ట్రైన్లో మర్చిపోయి స్కూల్కి వెళ్ళిపోయా. అక్కడికి పోయి చూస్తే టీసీలు ఏం లేవు. మళ్ళీ పోయి తీసుకురాపోరా అంటే వచ్చిన. కానీ సార్ వాళ్ళు మహేశ్వర్ రెడ్డి సార్ అయినా కానీ, కృష్ణారెడ్డి సార్ అయినా కానీ, ఇంద్రారెడ్డి సార్ గారు ముగ్గురు ఒకటే మాట చెప్పారు, మీ వాడు బాగా చదువుతాడయా, ఏం కాదు ఉంచండి అని ఒకటే మాట అన్నారు. అది వాళ్ళకు అప్పుడు ఏమర్థమైందో తెలియదు కానీ నాకు అది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆ విధంగా ఈ స్కూల్లో కంటిన్యూ చేయడం జరిగింది. ఈ స్కూల్లో నాకు చాలా అంటే ఎడ్యుకేషన్ పరంగా నేను చాలా ఇంప్రూవ్ అయ్యా. సార్ వాళ్ళు కృష్ణారెడ్డి సార్ కానీ, ఇంద్రారెడ్డి సార్ కానీ, ముఖ్యంగా నా ఫేవరెట్ టీచర్ ఎవరని చెప్పాలంటే శేఖర్ సార్ అని చెప్తా ఎప్పటికైనా. అది తెలీదు నా ఫేవరెట్. మామూలుగా మనం ఎస్బీఐ ఏదన్నా మనము ఏమంటారు ఆన్లైన్ పాస్వర్డ్ చేసుకునేటప్పుడు ఇంటికి వచ్చి నన్ను అడుగుతుంది, వాట్ ఈజ్ యువర్, ఎప్పుడైనా మనం ఆన్లైన్ బ్యాంకింగ్లో మనం పాస్వర్డ్ సెట్ చేసుకునేటప్పుడు ఇంటికి వచ్చి నన్ను అడుగుతుంది, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్, ఫేవరెట్ టీచర్. అలా ఫేవరెట్ టీచర్ అని అంటే ముందు శేఖర్ సార్ పేరు పెట్టుకునేవాడిని. అంతగా మీరు నన్ను ఇన్స్పైర్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. నాకు మ్యాథ్స్ కూడా రాకపోయేది, మరి ఆదినారాయణ సార్ ఎలా వచ్చారో అసలు ఇంత గొప్ప స్టాఫ్ సార్. మేము మా 10th బ్యాచ్లో కొండల సార్ అయినా కానీ, ఆదినారాయణ సార్ కానీ చాలా ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ తోటి పోల్చుకుంటే యు ఆర్ ద వెరీ గ్రేట్ టీచర్స్ సార్. మాకు చాలా చక్కగా అర్థమయ్యేలాగా చెప్పారు. లాంగ్వేజెస్ కానీ నేను మన ఇంద్రారెడ్డి సార్ గారు లాంగ్వేజ్ హిందీ నేర్పితే సార్ ఒక పండితుడు నేర్పుతున్నాడేమో అనే విధంగా హిందీలో కూడా అంత ఇంట్రెస్టింగ్గా చెప్పేది. ఇంగ్లీషు మన రామకృష్ణరెడ్డి సార్ మీరు చాలా గొప్పగా చెప్పారు. ఎంత అంటే మీ యాటిట్యూడ్ మాకు చాలా ఇష్టం సార్. అది యాటిట్యూడ్ ఈజ్ లైక్ ఏ కింగ్ సార్. యు ఆర్ లైక్ ఎలా అంటే ఒక స్టూడెంట్స్ని ఎలా చూస్తారో చూస్తూ మాకు చదువు నేర్పడం కూడా మీ నుంచి మేము చాలా నేర్చుకున్నాం సార్. ఇక చంద్రకళ మేడం గురించి చెప్పాలంటే 10th క్లాస్లో ఈవినింగ్ అయిపోగానే మా ఇరపగూడెం బాయ్స్ అంతా సైకిల్ ఉండేది, వాళ్ళు సైకిల్ వేసుకొని పోయేది. నేను ఒక్కరినే గర్ల్స్తో పాటు బస్సులో జర్నీ చేసేది బస్ పాస్ తీసుకొని. సాయంత్రం పూట అలా భోజనం చేస్తుంటే మేడం వచ్చి ఏరా శ్రవణ్ ఏం తింటున్నావు, ఏం కర్రీ, ఈ కర్రీ పలానా కర్రీ ఉందని అసలు ఒక ఫ్యామిలీ లెక్క. ఈ 3 years ఆ 3 years అనేది ఒక డ్రీమ్ టైప్ అనిపించింది అనమాట. ఎడ్యుకేషన్ పరంగా నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి ఇందులో జాయిన్ కావడము, నాకు ఫీజులైనా కానీ ఏవైనా కానీ ఎంత కోఆపరేట్ చేశారంటే మీ యొక్క సహకారం మాత్రం నేను జీవితంలో మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ. దానికి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ సార్ మీ అందరికీ. ఇంకా ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఏమంటారు ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ప్రతి ఒక్క మీ ఏమంటారు మీ యొక్క సావాసాన్ని, మీ యొక్క మాటల్ని, మీ యొక్క గుర్తుల్ని ఎప్పుడు నా మనసులో ఉండిపోతాయి. సంజీవ్ కానీ స్వరణ్ ఉదయరెడ్డినే ఇద్దరం అయితే ఫస్ట్ బెంచ్లో కూర్చుంటూ చాలా అల్లరి ఉండేది. రాజశేఖర్ గారు నా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు నా బెస్ట్ ఫేవరెట్ టీచర్ ఎవరంటే నేను శేఖర్ సార్ పేరు చెప్పినట్టు 10th నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే రాజశేఖర్ గారు. ఎప్పటికైనా వాడు నా బెస్ట్ ఫ్రెండే. ఇలా నా ఫ్రెండ్స్ అందరూ అసలు ఎంత నేను చదువుకుంటలేను, ఎప్పుడు స్కూల్ పోవాలనే. మేము ఇరపగూడ నుంచి వస్తే 5 o'clockకి బస్సు ఉండేది.
4:40 4:30కి లేచి బస్ ఎక్కి ఎలా వచ్చేవాళ్ళమో ఆనంద్ దాకా నడిచి వచ్చేది, మళ్ళీ 9:30కి ఇంటికి వెళ్ళేది. అలాంటి కమిట్మెంటు అది ఏంటి సార్ వాళ్ళ భయమో ఈ స్కూల్ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమో కానీ సార్. థ్యాంక్ యూ, యూ మేడ్ వెరీ గ్రేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్. మీరు ఇది కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది మాకు ఎప్పుడు అనిపించేది అనమాట. ఎందుకంటే యూ లేడ్ ఏ గ్రేట్ ఫౌండేషన్ విత్ ద గ్రేట్ స్పిరిట్ సార్. మేము ఒక స్టూడెంట్స్గా ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళమంటే వాళ్ళకి ఎన్నో ఫెసిలిటీస్ కావాలా, ఇంటి ముందు వచ్చి బస్సు ఆగాల, అయినా వాళ్ళని ఆ బస్సులో తీసుకొచ్చి అందులో ఎత్తేయాలి. కానీ మేము ఆ 10th క్లాస్లో ఎలా వెళ్ళామో 4:30కి లేచి బస్ ఎక్కి నడిచొచ్చి నైట్ ఇక్కడ పడుకొని అసలు గ్రేట్ సార్. అది మేము 10thలో చదువుకున్న చదువులు అనేది మీరు మాకు ఇన్కార్పొరేట్ చేసిన ఏమంటారు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ. అండ్ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేస్తున్నాను సార్. నాకు మ్యారేజ్ అయింది. అంటే అందరికీ తెలుసు 10th అయిపోయిన తర్వాత 6 years IIIT బాసరా సీట్ వచ్చింది. ఎలాంటి ఖర్చు లేకుండా, ₹1 ఖర్చు లేకుండా, ఇంకా బీటెక్ అయిపోయినాక ఏదో స్కాలర్షిప్ తోటి నాకే ఒక 5,000 ఏమో వచ్చినాయి. ₹1 ఖర్చు లేకుండా చదవగలిగిన అంటే మండల్ ఫస్ట్ ర్యాంకు రాగలిగిన అంటే మీ వల్లనే సార్. అలా బీటెక్ అయిపోవడం జరిగింది. ఒక 1 year ప్రైవేట్ జాబ్ చేసి ఎంటెక్ ఓయిలో కూడా ఒక 1 year చేశాను. ఆ 1 year ఎంటెక్ చేసేటప్పుడే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గవర్నమెంట్ ఇప్పుడు 8 years కంప్లీట్ అయిపోయింది. ఐ కాంట్ బిలీవ్ 23 yearsకి జాబ్ వచ్చింది, అది విత్ ద గెజిటెడ్ ర్యాంక్. ఐఎమ్ హ్యాపీ. 8 years కంప్లీట్ అయింది జాబ్ కూడా. మ్యారేజ్ అయింది. మా మిస్సెస్ కూడా ఏఈనే, సేమ్ బ్యాచ్ సార్. నల్గొండలో చేస్తారు సార్ తను. ఏమంటారు తను కూడా ఏఈనే, తను కూడా మా బ్యాచే. తను కూడా 8 years కంప్లీట్ అయింది. బై గాడ్స్ గ్రేట్స్ ఏమంటారు నాకు ఒక కొడుకు. అండ్ ఇప్పుడు నాకు తెలిసి ఇంకో 10 daysలో సెకండ్ వాళ్ళు రాబోతున్నారు. తనకు నెలలు ఇప్పుడు, లేకపోతే తనను కూడా తీసుకొచ్చేవాడిని. కాకపోతే మళ్ళీ ఇది అనేది ఒక స్టెప్. మర్చిపోకండి ఎప్పుడైనా ఒకటే మాట, 10th ఈజ్ ద బెస్ట్. 10th ఫ్రెండ్స్ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. అసలు మనం ఇగో అంజిగాడు వాడిని తిడతా, వాడు కమర్షియల్ అంట, లేకపోతే ఇంకెవరిని ఏదన్నా అంట. కానీ ఎట్లా అంటే వీఆర్ ద 10th బ్యాచ్ని ఎప్పుడు మర్చిపోలేము. నాకు గ్రేట్ ఇన్స్పిరేషన్ ఏంటంటే మా ఆఫీస్లో సూపరింటెండెంట్గా ఒక అతను చేశాడు సార్. వాళ్ళు రీసెంట్గా గెట్ టుగెదర్ అయ్యారు. ఆఫ్టర్ అంటే 40 ఆయన ఇంకో 1 month అయితే రిటైర్ అయిపోతాడు. 10th ఫ్రెండ్స్ కలిసారట. 25 members బ్యాచ్, 4 members గర్ల్స్ అట. 2 గర్ల్స్ వచ్చారు, ఒక 2 ఎక్స్పైర్ అయ్యారు. 19 members అటెండ్ అయ్యారు గెట్ టుగెదర్కి. అంటే చూడండి, రిటైర్మెంట్ ఏజ్లో వాళ్ళు 10th ఫ్రెండ్స్ కలిసారంటే ఆ 10th అనేది గ్రేట్. ఇది జస్ట్ ఒక స్టెప్ మాత్రమే. దాని తర్వాత మనం ఫ్యామిలీ గెట్ టుగెదర్ పెట్టుకుందాం. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మనము ఇదే స్పిరిట్ తోటి, ఇదే ఫ్రెండ్షిప్ తోటి, ఇదే వాల్యూస్ తోటి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎక్కడైనా ఇంగ్లీష్ వచ్చినా రామకృష్ణారెడ్డి సార్ గుర్తొస్తాడు. అక్కడ ఎక్కడైనా హిందీ యూజ్ చేస్తుంటే అక్కడ ఇంద్రారెడ్డి సార్ ఖచ్చితంగా గుర్తొస్తారు. నాకు కూడా చాలాసార్లు నేను మెయిన్ ఇక్కడ పవర్ ప్లాంట్లో చేస్తుండే పని సేఫ్టీ ఇంజనీర్గా. ఇక్కడ చేస్తున్నప్పుడు దాదాపు వర్కర్లందరూ నార్త్ ఇండియన్సే సార్. అండ్ కొలీగ్స్ వచ్చేసి నార్త్ ఇండియన్సే. వాళ్ళతోటి కమ్యూనికేట్ చేయాలంటే మనం ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మెయిన్. సో నాకు కూడా అనిపిస్తుండే అప్పుడు ఇంద్రారెడ్డి సార్ చెప్పినప్పుడు, రామకృష్ణారెడ్డి సార్ చెప్పినప్పుడు మనం వింటుంటే అయిపోయేదే. కానీ నేను నేర్చుకోవాలంటే సరే అంతో ఇంతో హిందీ నేర్చుకున్నా సార్. ఇప్పటికి కూడా ఇప్పుడు ఫ్లూయెంట్గా హిందీ మాట్లాడడం వచ్చు. వర్కర్లకి ట్రైనింగ్ అంటే యాజ్ ఎ సేఫ్టీ ఇంజనీర్గా నేను ట్రైనింగ్స్, ప్రోగ్రామ్స్ ఇవి కండక్ట్ చేస్తుంటా సైట్లో. నాకు గుర్తుండరు ఒక ఆదినారాయణ సార్, శేఖర్ సార్, చంద్రశేఖర్ సార్. మెయిన్ ఆదినారాయణ సార్ గురించి చెప్పాలి. ఎందుకంటే నాకు మ్యాథ్స్ అసలు నేను బిలో యావరేజ్ కాదు. నేను 6వ తరగతి నుంచి మన స్కూల్లో చదువుకోవడం జరిగింది. మేము ముగ్గురం బ్రదర్స్ గిట్ట ఇదే స్కూల్లో చదువుకోవడం జరిగింది. 10th క్లాసు వచ్చేసరికి మహేశ్వర సార్ చెప్తుండేది, మీరు కష్టంగా రా పాస్ కావడం, చదవర్రా. మేము బాలు నాయకు
కార్తీక్, సైదులు అంతా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్. సార్ చెప్తుండేది మీరు కొంచెం మీతో డౌట్ ఉన్నదిరా, మీరు పాస్ అవ్వడం కష్టంగా ఉంటుంది, మీరు ఎట్టన్నా ఇప్పుడు హార్డ్ వర్క్ చేయాలి, నైట్ స్టడీ గట్టి చేయాలి. సరే సార్ చెప్తున్నారు కానీ అట్లనే కంటిన్యూగా చదవడం జరిగింది. దాంతోపాటు సార్ చెప్పినట్టు పాస్ కావడం కూడా జరిగింది. నాకు సంతోషం, ఎందుకంటే సారు ఆ ప్రోత్సాహం, ఆ భయం గుర్తు తీసుకురాకపోతే కొంచెం కష్టంగా ఉండేది చదవడం, పాస్ కావడం కూడా కష్టంగా ఉండేది. దాని తర్వాత 10th క్లాస్ పాస్ అయినాం. సార్ చెప్పారు ఏం చేస్తారా, ఐటీఐ చేసేది, ఐటీఐ చేసుకోండి తొందరగా సెటిల్ అవుతారు లైఫ్. సరే బాలు నాయకు, నేను, సైదులు, ఇంకా అదేవిధంగా ఒక 2-3 ఐటీఐ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ చేస్తే మీకు అంత క్యాపబిలిటీ లేదు, మీకు కొంచెం ప్రాబ్లం ఉంది. సరే అని చెప్పేసి ఐటీఐ చేయడం జరిగింది. ఐటీఐలో కూడా మంచిగా క్వాలిఫై అయినాం. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ డిప్లొమాకి వెళ్ళిపోయాం. డిప్లొమా చేసాము. మంచిగా అక్కడ ఉన్న ఐటీఐలో ఉన్న గురువులు గిట్ట వాళ్ళకి చెప్పిన మోటివేషన్ ఏంటంటే మీరు డిప్లొమాకి వెళ్ళిపోండి, సరే మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే ఏదైనా అప్రెంటిస్ చేసుకోండి, లేదంటే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయండి. సో అలా కంటిన్యూ చేయడం జరిగింది. కోదాడలో డిప్లొమా చేసాము. దాని తర్వాత ఒక 2014లో జాబ్కి వెళ్ళిపోయాను. నార్త్లో ఆఫర్ వచ్చు. అక్కడ నార్త్లో వెళ్ళినప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు చెప్పినట్టు మన మిత్రుడు అన్ని లాంగ్వేజ్ అవసరం మనకి. మెయిన్ మన మదర్ లాంగ్వేజ్ తర్వాత కావాల్సింది మనకి ఏంటంటే హిందీ. సరే ఇంగ్లీష్ అనేది తర్వాత హిందీ, ఇంగ్లీషు మన మదర్ లాంగ్వేజ్ మెయిన్. ఈ మూడిట్లో ఏది రాకున్నా కానీ స్ట్రగుల్ అవుతాం సార్. మన ఏ స్టేట్కి వెళ్ళినా అంటే మన ఇక్కడ స్టేట్ వరకే పనికి వస్తాం. మనం ఈ స్టేట్ దాటి వెళ్ళినామంటే సార్ మెయిన్ హిందీ రాకపోతే ప్రాబ్లం స్ట్రగుల్ అవుతాము, ఇంగ్లీష్ రాకుండా స్ట్రగుల్ అవుతాము. ఈ 3 లాంగ్వేజ్లు. అదేవిధంగా చెప్పాలంటే రామకృష్ణ సార్ గురించి ఆ టైంలో ఇంగ్లీష్ చాలా స్ట్రగుల్ ఉంటుంది సార్. భయం వల్ల కొంచెం ఇప్పుడు జాబ్ చేస్తున్న టైంలో గుర్తొస్తుంది. ఇంగ్లీషు పట్టుబట్టి అప్పుడు గట్టి చదివినట్టయితే ఇప్పుడు టాకింగ్ ఇంగ్లీష్ ఏంటంటే సార్ చాలా కష్టంగా ఉన్నది సార్, మాట్లాడే కష్టంగా ఉన్నది. హిందీ ఓకే సార్, ఇంక హిందీ అనేది మాట్లాడితే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే సార్ ఇంగ్లీష్. జానీ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రోగ్రామ్కి వచ్చినందుకు. ఇప్పుడు నేను యాదాద్రి పవర్ ప్లాంట్లో చేస్తున్నా, క్వాలిటీ ఇంజనీర్. ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్లో బాయిలర్ క్వాలిటీ ఇంజనీర్ చేస్తున్నా సార్. జానీ సార్ 20,000 చాలా వస్తుంది. ప్రజెంట్ ఒక కాంట్రాక్ట్ బేసిస్ చేస్తున్నాం. ల్యాండ్ లూజర్ మేబీ పర్మనెంట్ ఛాన్సెస్ ఉంటాయి సార్ ల్యాండ్ లూజర్ కింద. మ్యారీడ్ సార్, 2 పాపలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. మిత్రులకి ఈ నేను శిశు క్లాస్ నుంచి 10th దాకా మేము 3 సిస్టర్స్ ఇదే స్కూల్లో చదువుకున్నాం. 3 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయిపోయినాం. మేము పిల్లవాడే వచ్చినందుకు టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష. ముందుగా వచ్చిన గురువుల, నా పేరు వరలక్ష్మి, మాది కొత్తూరు. నేను ఇక్కడ 10th వరకు 6th క్లాస్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. నేను 10thలోనే ఆపేశాను. వెంకటేష్ ప్రసాద్ని పెళ్లి చేసుకున్నాను. నాకు 2 పిల్లలు, ఆర్టీసీ కండక్టర్. మాకు 2 పిల్లలు, బాబు పాప. 10thలో 2 years చదివిన స్కూల్లో. ప్రస్తుతం నేను కండక్టర్ చేస్తున్నాను. బస్సులో టికెట్లు కొడుతున్నాను. నాకు 2 పిల్లలు. నేను మన క్లాస్ అమ్మాయి విజయలక్ష్మి పెళ్లి చేసుకున్నాను. నేను అంతే సార్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు ఇంకా కంటిన్యూ చేయండి ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెంకటేష్. చంద్రకళ మేడం అందరికి థ్యాంక్ యూ. నేను 2010లోనే మ్యారేజ్ చేసినారు. 8th నుంచి 10th వరకు ఇక్కడే చదివిన. తర్వాత ఇంటర్ బ్రాల్గూడెంలో చేసిన. 6th ఫస్ట్ నుంచి 7th వరకు వీరపగూడెం స్కూలే మాది. నాకు చాలా స్టేజ్ ఫియర్, అప్పుడు అంతే ఉన్నా, ఇప్పుడు అంతే ఉన్నా.
ఇంటర్ అయిపోగానే మ్యారేజ్ చేసుకున్నాం సార్. మా సార్ ఫోటోగ్రాఫర్, మేము హైదరాబాద్లోనే ఉంటున్నాం. 2 పాపలు నాకు. ఫ్యాషన్ డిజైనర్ కదా, అది చెప్పు, ఏం కాదు. నేను రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ బొటిక్ స్టార్ట్ చేసిన స్మాల్ బిజినెస్. స్టడీ చేయటం కుదరక ఎర్లీగానే మ్యారేజ్ చేసినారు. సో ఏదో ఒకటి చేయాలి అనేది చిన్నప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్ ఉండేది. అట్లా నేను ఇంటర్ ఈ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన బిజినెస్. నాకు 2 పాపలు. ఒక పాప 6th క్లాసు, ఒక పాప 3rd క్లాసు. చాలా బాగుంది. సక్సెస్ అంటే 1 ఇయర్ సక్సెస్ అయిపోయినారు. ఇంకా నా ఫేవరెట్ సార్ అయితే ఆదినారాయణ సారు. ఇప్పటికీ మా పిల్లలకు కూడా చెప్తాను నేను. మ్యాథ్స్ నాకు 8th వరకు కూడా ఒక అక్షరం ముక్క కూడా వచ్చేది కాదు. 10thలోనే నేను 9th 10thలోనే నేర్చుకున్నా. థ్యాంక్ యూ సార్. శేఖర్ సార్ అయితే ఇప్పుడు ఎంత భయపడుతున్నా, అప్పుడు కూడా క్లాస్లో అంతే భయపడేది. ఒకవేళ వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినా కూడా చెప్పలేకపోయేది. రోజు తన్నులే తినేది నేనైతే. స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫ్రెండ్షిప్ డే అందరికీ. సార్ 8th నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. నేను కెమికల్ ఫ్యాక్టరీ వచ్చాను. నా పేరు రాజేష్ వర్మ. 10th తర్వాత నేను చదువు ఆపేసాను సార్ కొన్ని కారణాలు కూడా. తర్వాత బిజినెస్ స్టార్ట్అప్ చేశాను. సో రన్నింగ్ అవుతుంది. సిమెంట్ ఫ్యాక్టరీలో రా మెటీరియల్స్ ఏదైతే కావాలో అటన్నిటికి నేను సప్లై చేస్తున్నాను. ఓకే, రన్నింగ్ ప్రజెంట్ అయితే ఓకే, బాగుందంతా. మా గురువులు అందరూ హ్యాపీగా ఉన్నారు సార్. జగ్గపేటలో ఉన్నారు సార్. ఈ అవకాశం ఇచ్చిన గురువులకి, అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వెంకటేష్ నా బెస్ట్ ఫ్రెండ్, సంజు, పేరుకోటి, పాసం సీను, శ్రేవన్, అలానే మిగతా నా ఫ్రెండ్స్ అందరూ కూడా హాయిరా, అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. హ్యాపీ. ముందుగా మన గురువులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే ఫ్రెండ్స్ మనందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను 8th, 9th, 10th ఇందులో చదివాను. ప్రస్తుతానికి ఇప్పుడు మార్కెటింగ్ ఆఫీసర్గా చేస్తున్నా ఎస్ఐటి కంపెనీలో. నేను ఇక్కడ 5th క్లాస్లో వచ్చిన. ఫస్ట్ మా టీచర్ చంద్రకళ టీచర్ హిందీ చెప్పింది, తర్వాత సైన్స్ చెప్పింది. 10th క్లాస్ ఫస్ట్ గుర్తొచ్చేది ఆదినారాయణ సారు, కొండల సారు, శేఖర్ సార్, రామకృష్ణ సార్, మహేశ్వర రెడ్డి సార్. ఆ లెసన్స్ అన్ని ఇంకా గుర్తే ఉన్నాయి మాకు. మేము చదువుకొని మంచి జాబ్లు అయితే చేస్తలేము కానీ సార్ మా పిల్లలకు మాత్రం బాగా చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు నాకు 2012లో మ్యారేజ్ అయింది. మా సార్ పోలీస్ సార్, ఇప్పుడు పెదవుర్లో చేస్తున్నారు. 2 పాపలు. మా పిల్లల స్టడీ చూస్తే మీరే బాగా చెప్పారు సార్ మాకు అప్పుడు. ఇప్పుడు మొత్తం కార్పొరేట్ ఫీజులు, ఆ ఫీజులు కట్టడం చాలా ఇబ్బంది అవుతుంది సార్. మీరు చెప్పిందే బాగుంది. భయపడో ఎట్లనో కానీ చదివినా, పాస్ అయినా. శేఖర్ సార్ చెప్పిన లెసన్స్ ఇంకా గుర్తున్నాయి నాకు. బాగా చెప్పారు సారు. అంటే సార్ ఏం చెప్పలేదు. ఫ్రెండ్స్ అంటే నాకు 10th క్లాస్లో మా కీర్తి రాలేదు సార్. మా బెస్ట్ ఫ్రెండ్ కీర్తి మిస్ అయిపోయింది. చాలా ట్రై చేసినాం సార్, రాలేకపోయింది. కీర్తి మిర్యాల అనుకుంటున్నాం సార్, రాలేకపోయింది సార్. మా గుర్రం కీర్తి ఉంది సార్. వీలైతున్నా రాలేదని.
10th క్లాస్ అయిపోయిన తర్వాత డిప్లొమా చేశాను నేను కృష్ణా డిస్ట్రిక్ట్ గుడివాడ దగ్గర ఏఎన్ఎం వీఆర్ఎస్ సార్. ఆ తర్వాత ఎంజీఐటి కాలేజ్లో బీటెక్ కంప్లీట్ చేశాను సార్. తర్వాత బెంగళూరు ఒక 1 year వెళ్ళాను. కాకపోతే అక్కడ పిఎస్సి కోచింగ్ తీసుకున్నాను. ట్రైనింగ్ అంతా బాగానే జరిగింది కానీ జాబ్ రాలేదు సార్. సో అక్కడ 1 year స్ట్రగుల్ అయ్యాను. తర్వాత ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యాను సార్. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఒంగోలు దగ్గర జాబ్ చేస్తున్నాను, జూనియర్ మేనేజర్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. నాకు ఫ్యామిలీ వచ్చేసి 2018లో మ్యారేజ్ అయింది సార్. ఒక బాబు, సెకండ్ కోసం వెయిటింగ్, ఇంకో 10 daysలో అవుతుంది. అందరూ వెయిటింగ్. 10th క్లాస్ అంటే యాక్చువల్గా నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి మీరు నేర్పిన క్రమశిక్షణ అండ్ మీరు చూపించిన మీరు నేర్పించిన విద్యాభివృద్ధులే మా ఈ స్టేజ్లో నిలిపాయి సార్. సో దానికోసం మేము జీవితాంతం రుణపడి ఉంటాను. మీరు మాకు బెస్ట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను బీటెక్ అయిపోయింది 2014లో. బీటెక్ అయిపోయిన వెంటనే ఏం చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ నాకు థాట్ వచ్చింది, వాసుగాడు రిఫర్ చేసిండు బిర్లాపాలెం స్కూల్లో, బాసిరెడ్డి స్కూలు, యాజ్ ఏ మ్యాథ్స్ టీచర్. ఎందుకంటే మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉండే, నాకు 10thలో అంత బేసిక్స్ రాకపోకుండే, కానీ ఆదినారాయణ సార్ వల్ల ఇంటర్లో 70 స్కోర్ చేయగలిగిన, 75 అవుట్ ఆఫ్. దాంతో నేను మ్యాథ్స్ టీచర్ కావాలని నాకు కోరిక ఉండే. నేను ఒక 1 year 2014 నుంచి 15 వరకు బాసిరెడ్డి స్కూలు వీర్లాపాలెంలో చెప్పిన యాజ్ ఏ టీచర్గా, మ్యాథ్స్ టీచర్గా. థ్యాంక్ యూ. ఇప్పుడు టీచర్ అంటే గుర్తొచ్చింది, నేను టీచర్గా కూడా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సార్ వాళ్ళందరికీ నమస్తే సార్. నా పేరు జ్యోతి, నాది వీరప్పగూడెం. నేను 7th నుంచి 10th వరకు విద్యానికేతన్ స్కూల్లోనే చదివాను. కెరియర్కి బెస్ట్ ప్లాట్ఫామ్, బెస్ట్ బేస్మెంట్ అనేది మనకి 10thలోనే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బెస్ట్ బేస్మెంట్ మీరు మాకు ఇచ్చినందుకు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ. ఇది మా 10th క్లాస్ బ్యాచ్ అందరి తరపున నేను చెప్తున్నాను. నేను ఇంటర్ వరకు ఇక్కడ మన కోదాడలో చదివాను. 10th తర్వాత, ఇంటర్ తర్వాత మ్యారేజ్ చేశారు మా అమ్మమ్మ తాతయ్య. ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల నేను డిగ్రీ డిఎడ్ చేశాను. గవర్నమెంట్ జాబ్ రాలేదు, బట్ ప్రైవేట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ నాట్ మ్యాటర్, టీచర్ యాజ్ ఏ టీచర్ అని నా ఒపీనియన్. టీచర్ అనేవాళ్ళు ఆల్వేస్ ఏ స్టూడెంట్ అనేది కూడా ఇంకొక ఒపీనియన్. ఎందుకంటే మనం ఎప్పుడూ నేర్చుకుంటూ పిల్లలకి ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని అందిస్తున్నాము అనేది ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో అప్పుడు మీరెంత కష్టపడి మమ్మల్ని ఆ 10th క్లాస్లో ఫస్ట్ నుండి 10th వరకు ఉన్న స్టూడెంట్స్కి మీరెంత ప్రిపేర్ అయ్యి, మీరెంత స్ట్రగుల్ అయ్యి, మీరెంత నేర్చుకొని మాకెంత నేర్పించి ఉంటారో నేను ఇప్పుడు అనుభవం చేస్తున్నాను. సో దానికి మీకు థ్యాంక్ యూ సార్. మేము ఇప్పుడు ప్రజెంట్ మాచర్లలో ఉంటున్నాము. మా హస్బెండ్ కూడా టీచరే. నాకు 2 పిల్లలు, పాప బాబు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన సార్స్ అందరికీ, మన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 9th 10th ఇక్కడ సార్. ఇంటర్ కోదాట్లో చదివాను, కోదా కాలేజ్లో. తర్వాత బీఫామ్ సార్, బీఫామ్ హైదరాబాద్లో చేశాను. తర్వాత ఎంఫామ్ శివాలజీ డిస్ట్రిబ్యూటర్ మెడికల్ ఏజెన్సీ సార్. ఒక మిర్యాలగూడ, హాలియా, కోదాడ 4 చోట్ల పంపిస్తాం సార్. మొత్తం 70-80 హాస్పిటల్ చేస్తాం. బాగుంది.
లెవెల్ అంటే వీడు ఒక రకంగా చదువుతాడు. అంటే 10th ఈజ్ నాట్ ఎంత చదివినా కానీ లైఫ్లో ఇంకా మనం ఎంతైనా ఎప్పుడైనా ఏ టైంలో నేర్చుకోవచ్చు. నాకు జయకృష్ణ అంటే చాలా ఇష్టం. ఎట్లా అంటే ఈ డిడ్ ఈజ్ B.Pharm, M.Pharm, నౌ ఈజ్ రన్నింగ్ ఈజ్ ఓన్ బిజినెస్ ఇన్ నల్గొండ సార్. ఫెంటాస్టిక్ బిజినెస్, ఈజ్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. ఎట్లా అంటే ఈజ్ ఎర్నింగ్ వెరీ గుడ్ అండ్ ఎట్లా అంటే ఈజ్ ఎ రోల్ మోడల్ సార్. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈజ్ డూయింగ్ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. ఐ లైక్ హిమ్ సార్. అనేది వస్తుంది కానీ కొంతమంది కష్టపడ్డప్పుడు వాళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో అవుతుంది. మధ్య వయసులో కూడా అంటే 40+ వయసు ఉన్న తర్వాత వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు ఒక నేను నెంబర్ని చెప్తా. అడదల్పల్లి కస్తూరిబా స్కూల్లో నాగలక్ష్మి అనే ఒక ఆమె ఉంటుంది. ఆమెకి ఇంజనీరింగ్ చేసే అమ్మాయి ఉంది. ఇంజనీరింగ్ డిగ్రీ అంటే ఎంత ఉంటుంది అందాజ ఏజ్ 40+ ఉండొచ్చు కదా. అంటే ఆ వయసులో ఆమె ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఒక 7-10 ఇయర్స్ నుంచి తను ఎస్ఓగా స్పెషల్ ఆఫీసర్గా కస్తూర్బాలో పనిచేస్తూ స్కూల్ నిర్వహణ, ఈవినింగ్ క్లాసులు, నైట్ క్లాసులు, రీడింగ్ అవర్స్ అన్నీ ఉంటాయి గురుకులాలో, కస్తూర్బా స్కూళ్ళల్లో. అట్లా అంటే క్రిటికల్ పొజిషన్లో కష్టతరమైనటువంటి ఉద్యోగ బాధ్యతలని, తర్వాత ఫ్యామిలీని అన్నిటిని కూడా చూసుకుంటూ మొన్న ఈ మధ్యకాలంలో 2 months క్రితం గురుకులాలో సంబంధించిన జాబ్స్ వచ్చినది. దాంట్లో పీజీటీకి జాబ్ వచ్చింది. అంటే ఆమె ప్రజెంట్ శాలరీ 30,000, రేపు ఈక్వల్ టు స్కూల్ అసిస్టెంట్. రేపు ఆమె చేయబోయేది 90,000 ఆమెకు వస్తుందట. చూడండి, 40 ఏళ్ల వయసులో చాలా కష్టపడి ఉద్యోగం సాధించండి అంటే కష్టపడితే సాధ్యం కానిది ఏం లేదు అనేది ఎవరైనా అట్లా ఇన్స్పైర్ అయ్యి వేరే వాళ్ళ ద్వారా చేయదలుచుకుంటే చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మనకి దాని పట్టుదల, కృషి అన్నీ ఉంటే సాధ్యమవుతుంది అనే దానికి ఉదాహరణ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. రామకృష్ణ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆల్ మై ఫ్రెండ్స్. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఇంటర్లో నాకు మ్యారేజ్ అయింది. నాకు పాప, బాబు. నాకు హిందీ, ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. యావరేజ్ స్టూడెంట్ని. మా పిల్లలకి, మా పాప CBSE చదువుతుంది. ఆమెకు నేర్పించడానికి 10th వరకు నేను నేర్చుకున్న హిందీని, ఇంగ్లీష్ ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. ఎక్కడికైనా అవుట్ ఆఫ్ బాగా వెళ్తాము, అక్కడ హిందీ చదవడానికి ఈజీగా చదువుతాను నేను. ఎందుకంటే 10th వరకు సార్ చెప్పిన హిందీ నాకు బాగా గుర్తుండిపోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ స్వాతి. బాబు నాన్న పొలిటికల్గా చేస్తాడు సార్. టెన్త్ అనగానే మన దోస్తులు ఏదైనా గుర్తుంటే 10th వరకు అంటే సార్ ఇక శేఖర్ సార్ని మర్చిపోలేను ఎప్పుడు కూడా. బాగా చదివాను సోషల్లో 90+ మార్క్స్ వచ్చాయి నాకు కూడా. మళ్ళీ ఆదినారాయణ సార్ని మర్చిపోలేను. మ్యాథ్స్ అప్పటిదాకా యావరేజ్ ఉండే, అసలు రాకపోతుండే. అది వెంకటేశ్వర సార్ని చూసి పీరియడ్ పోతుండే, దాంట్లో నుంచి లేకపోతుండే. ఇక మరి ఆదినారాయణ సార్ వచ్చాడంటే కంపల్సరీ దాన్ని లైక్ చేస్తుండే. సార్ కోసం ప్రత్యేకంగా వచ్చి కూర్చొని మంచిగా మ్యాథ్స్ వింటుండే. ద బెస్ట్ సార్ మాకు మ్యాథ్స్. కొంచెం ఇప్పుడు కూడా మర్చిపోలేండి సార్ని. థ్యాంక్ యూ సార్. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన ఉపాధ్యాయులందరికీ మా ఫ్రెండ్స్ తరఫున, నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు సార్. నా పేరు వెంకటేష్ రాయకింది, తాళవీరప్పగూడెం. నేను 8th క్లాస్ టు 10th క్లాస్ వరకు ఇక్కడ చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ గౌతమ్ కాలేజ్ మిర్యాలగూడ. తర్వాత బీటెక్ చేశాను, సివిల్ ఇంజనీర్. తర్వాత ఎమ్మటే జాబ్ చేశాను. 2015 నుంచి 2018 వరకు చేసిన. తర్వాత 9 months గ్యాప్ తీసుకున్నా. మైండ్ పని చేయలేదు. సివిల్ ఇంజనీర్ కదా, సైట్లో వర్క్ చేయడం సార్. అంటే సివిల్ ఇంజనీర్ ఇప్పుడు మేము ప్రైవేట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ సివిల్ ఇంజనీరింగ్ చేయడం ఒక ఎత్తు సార్. ప్రైవేట్ జాబ్ సివిల్ ఇంజనీరింగ్ చేయడం ద మోర్ నాలెడ్జబుల్ పర్సన్ సార్.
సివిల్లో ఆ వర్క్ ఆ ఎగ్జిక్యూషన్ అనేది ఈజ్ అ రియల్ సివిల్ ఇంజనీర్ సార్. నాకంటే కూడా ఈ వర్క్నే ఇప్పుడు లేదు ఎప్పుడు పోయేటోనో ఎప్పుడు వచ్చేటోనో కూడా తెలియదు జాబ్ చేసేటప్పుడు. నాకే అనిపించింది ఏం జరుగుతుంది అసలు లైఫ్లో అని. బ్రేక్ తీసుకున్నా, 9 months బ్రేక్ తీసుకున్నా. తర్వాత ఫ్రెష్గా స్టార్ట్ చేశా, సీనియర్ ఇంజనీర్గా వెళ్ళిపోయాను. మళ్ళీ 2022లో మళ్ళీ బ్రేక్ తీసుకున్నా. ఆ బ్రేక్ 2 సంవత్సరాలు అయింది ఇప్పటికి. నిజం చెప్పాలంటే ఇప్పుడు పార్ట్ టైం ఫార్మర్ అని చెప్పుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే తెలియదు కానీ థ్యాంక్ యూ సార్. ఇంతే, ఇంకా మ్యారేజ్ కాలేదు ప్రస్తుతానికి, అయితే ఉద్దేశం కూడా లేదు. నా ఈ 30 సంవత్సరాల జీవితంలో ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడుతున్నా. ఫియర్ అయితే లేదు, ఫియర్ అయితే లేదు ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే మళ్ళీ ఎప్పుడైనా ఇలాగే కలుసుకోవాలని కోరుకుంటున్నాను. వెంకటేష్ స్పెషల్ పర్సన్ సార్. నేను చెప్పగలను ఇదే స్పెషల్. ఐ డోంట్ నో బట్ ఏమంటారు, ప్రతి ఒక్కరు వెంకటేష్ని ఎవ్రీవన్ ఫీల్స్ హిమ్ యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్. అంటే ఎవరితోటి ఇలా అంటే ఈ లీవ్స్ ఇన్ హిజ్ ఓన్ జోన్ అండ్ ఇన్ కంఫర్టబుల్ జోన్. అంటే ఎట్లా అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ కంఫర్ట్ కోసం ఎవరు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, కానీ ఈ ఓంట్ స్పీక్ మచ్. ఈ ఏమంటారు మంచిగా ఉంటాడు అందరితో. వెంకటేష్ అంటే ఇలా ఉంటాడు. ఈ స్పెషల్ సార్. బట్ పెళ్ళెందుకు చేసుకోవడం నాకు తెలియదు. ఈజ్ లైక్ ఆర్జీవి కైండ్ ఏంటారు, ఆర్జీవి కైండ్ థింగ్. ఇది మాత్రం కరెక్ట్, నాకు ఇష్టమైంది ఆర్జీవి. ఈజ్ ఆర్జీవి కైండ్ అనమాట సార్. బట్ ఈజ్ గుడ్ గాయ్. ఏదన్నా చెప్పడమే మన పని. ఎలా ఫీల్ అయితే అలా ఉంటాను సార్. ఈజ్ అ బైకర్ ఆల్సో సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేష్. వాల్యూ పెట్టినా రాదు. ఫిగర్ అనేది కాదు, వచ్చి నిలబడి ఒక 2 మాటలను మాట్లాడండి. మీకు మళ్ళీ ఇదే అవకాశం రావాలంటే మళ్ళీ మీరు 1 year వెయిట్ చేయాలి. నమస్కారాలు. మనకు అన్నిట్లో బాల్యము గొప్పది, చాలా ఈజీగా గడిపేసాము. తర్వాత మనకు 10th ఫస్ట్ నుంచి 10th వరకు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది లైఫ్. స్కూల్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా జాబ్ అన్నిట్లలో కూడా టీచర్ జాబ్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పటికీ గుర్తుంటుంది. ఇది పిల్లలు చేసే అవన్నీ ఏ జాబ్లో కూడా ఇట్లా గుర్తుంచుకోం మనం. ఈ స్కూల్ చూస్తే మా స్కూల్ కూడా గుర్తొస్తుంది. సేమ్ ఇలానే ఉంటుంది. స్టాఫ్ కూడా అట్లనే ఉండేది. గవర్నమెంట్ స్కూల్ స్టాఫ్ ఎలా ఉండేదో మాలాగా ఇక్కడ కూడా స్టాఫ్ అట్లా ఉండేది. హై స్కూల్ బాగా ఇప్పుడు మీరు ఇక్కడ మాట్లాడుతారు, అందరూ ఒక పొజిషన్లో ఉన్నా కానీ పెద్దవాళ్ళలాగా మాట్లాడతారులే. మళ్ళీ ఏదో రామకృష్ణ సార్ ఇంగ్లీష్ ఒప్ప చెప్పినట్టే మాట్లాడుతున్నారు. ఇంగ్లీషు లెసన్ ఏదో క్వశ్చన్లో అడుగుతారా అన్నట్టు సార్కి ఒప్ప చెప్పిండు సేమ్ అని. మళ్ళీ పిల్లల్లాగానే ఉన్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళలాగా అనిపించట్లే మాకైతే. పిల్లల్లాగానే ఉంటారు. ఇంకా 10 years తర్వాత పెట్టినా అలానే ఉంటారు, అట్నే మాట్లాడతారు. ఏం లేదు, నేనైతే హై స్కూల్కి చెప్పలేదు. మీరు బాగానే గుర్తుంచుకున్నారు మమ్మల్ని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్. ఎలాంటి కల్మషము స్వార్థము లేకుండా తన యొక్క నాలెడ్జ్ని జ్ఞానాన్ని పూర్తిగా విద్యార్థికి అందించి విద్యార్థి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్ది విద్యార్థి మంచి మార్గంలో పోయేలాగా చేసేటువంటి. అయితే ఇక్కడ ఈ విద్యానికేతన్ శ్రీ విద్యానికేతన్ స్కూల్లో వర్క్ చేసేటప్పుడు రామకృష్ణ రెడ్డి సార్ కానీ ఇంద్రెడ్డి సార్ కానీ నెక్స్ట్ మహేష్ రెడ్డి సార్ వీరు 3 మూల స్తంభాలు ఈ స్కూల్కి. అయితే ఈ విష్ణు ఈశ్వర బ్రహ్మలాగా ఈ స్కూల్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దారంటే, నేను చదువుకున్నది నాగార్జున హై స్కూల్లో, కానీ నేను విద్యాను బోధించింది విద్యానికేతన్ హై స్కూల్లో ఉన్నటువంటి. ఎక్కడ చదివినా ఎక్కడ చెప్పినా అంతా మా విద్యార్థులు, వీళ్ళు మా విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి అనే విధంగా మమ్మల్ని ట్రీట్ చేసేవారు. అది ఎప్పుడు నేను అనుకుంటూ ఉంటాను. ఎక్కడ కలిసినా సార్ వాళ్ళు ఎక్కడ కలిసినా మేము మంచిగా విష్ చేసుకొని మేము ఒకసారి ఒక 10 నిమిషాలు అలా సార్ వాళ్ళ గురించి
మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళ యొక్క మంచి పాఠశాల విద్యను అభ్యసించే వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా మీకు విద్య నేర్పిన ప్రతి ఒక్కరిని, ఎందుకంటే మీకు విద్య నేర్పిన ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క సమయంలో ఏదో ఒక విధంగా మీకు ఉపయోగపడి ఉంటారు, ఖచ్చితంగా మీ భవిష్యత్తులో ఉపయోగపడి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుని అందరినీ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఈ చెట్లు చూసినట్టయితే అప్పటి నుండి ఇప్పటిదాకా ఆ చెట్లు అలాగే అక్కడే ఉన్నాయి. మేము కూడా ఉపాధ్యాయులం ఇక్కడే ఉండొచ్చు దామచర్లలో లోకల్లో, కానీ చెట్టు మీద ఉన్నటువంటి పక్షులు మాత్రం ఎన్నో ఎక్కడెక్కడికో వెళ్ళి అవి నివాసం ఉండవచ్చు. కానీ ఆ పక్షులకు అనిపిస్తుంది ఒకసారి మేము ఒకప్పుడు ఈ చెట్లపైన మేము నివాసం ఉన్నాం, ఈ చెట్లు మాకు ఆవాసాన్ని ఇచ్చినాయి అని ఒక్కసారి ఆ చెట్లను గుర్తు చేసుకుంటే, అంటే ఆ కరువులు లాంటి గురువుల్ని గుర్తు చేసుకుంటే అదే చాలు. అంతకంటే గురుదక్షిణ ఏ ఉపాధ్యాయునికి ఏది ఎక్కువగా ఉండదని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ ఉపాధ్యాయుడు కూడా విద్యార్థి నుంచి ఏదో కావాలని కోరుకోడు. ఆ విద్యార్థి మేము చెప్పిన విషయాలు గుర్తుంచుకొని మేము కనపడితే జస్ట్ విష్ చేస్తే చాలు, మమ్మల్ని గౌరవిస్తే చాలు, అంతకంటే గౌరవం ఏముండదని మేము గర్వంగా పొంగిపోయేటోళ్ళు. మాకంటే అదృష్టవంతులు ఎవరు ఉండరు. అలాగే మీరు మంచి మంచి స్థానాల్లోకి ఇంకా వెళ్ళాలని, ఏ స్థానానికి పోయినా గురువు స్థానాన్ని మాత్రం అలాగే గౌరవంతో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఇప్పుడు ప్రస్తుతం రాశి డిఏ హై స్కూల్లో పనిచేస్తున్నాను. మాది రాజగట్టు గ్రామం, మీకు తెలుసు. ఓకేనా, నాకు మ్యారేజ్ అయింది, 2 బాబులు. ఓకేనా, ఇది నా గురించి. థ్యాంక్ యూ సార్. కొండల్ సార్ని గురించి ఉంది ఇదే స్కూల్లో. కాకపోతే నేను చదువుకున్న ఈ స్కూల్ ఇక్కడ పెట్టిన స్కూల్ కాదు, బస్ స్టాండ్ దగ్గర ఉన్న స్కూల్, ఇదే స్కూల్. అక్కడి నుంచి ఇక్కడికి మార్చారు. నేను కూడా ఈ విద్యను కూడా ఇదే స్కూల్లో స్టార్ట్ చేశాను. నాకు మా ఇంద్రారెడ్డి సారు, రామకృష్ణారెడ్డి సారు నాకు కూడా బోధించిన వాళ్ళే. తర్వాత నేను ఇక్కడి నుంచి నాగార్జున స్కూల్లోకి వెళ్ళి చదివాను. బట్ నేను ఇందులో ఒక 1 ఇయరే చెప్పాను. మీకు కూడా చెప్పింది నేను 1 or 2 days మాత్రమే. అది కూడా ఒక సబ్జెక్ట్ మాత్రమే, అది కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్. అదొకటి మాత్రమే చెప్పాను. సో సరే వేరే థ్యాంక్ యూ జానీ సార్. అయితే నా ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత నేను కూడా జీవితంలో ఫస్ట్ మీ స్కూల్ నుంచే స్టార్ట్ చేశాను. ఈ విద్యానికేతన్ స్కూల్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మేనేజ్మెంట్ గురించి చెప్పాలి. బాగా వాళ్ళు టీచర్స్ని తీసుకురావడంలో కానీ, అదేవిధంగా విద్యార్థుల విషయంలో వాళ్ళు తీసుకున్న శ్రద్ధలో కానీ రాజీ పడకుండా ఉన్నారు వాళ్ళు. నాకు అందుకే చాలా ఎక్సలెంట్గా అనిపించింది స్కూల్. మనీ విషయంలో కూడా వాస్తవానికి చెప్పాలంటే అప్పుడున్న సిచ్యువేషన్లో బయట స్కూల్స్తో పోలిస్తే ఇక్కడే మంచి శాలరీస్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎందుకు అలా ఇచ్చారంటే ఆ స్కూల్ అనేది ఆ ఇన్స్పిరేషన్ అలా ఉండాలని, అదేవిధంగా విద్యానికేతన్ అనేది ఒక నేమ్ బాగుంది అప్పట్లో, ఆ నేమ్ని వాళ్ళు అలాగే కాపాడారు. అందుకే నాకు ఈ మేనేజ్మెంట్ అంటే చాలా ఇష్టం. అదేవిధంగా ఇక్కడ నేను మీకు గుర్తు చేయాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ ఈవెంట్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో అందరూ యాక్చువల్గా పార్టిసిపేట్ చేయరు ఈవెంట్ కండక్ట్ చేయడానికి. 1-2 స్పెషల్ పర్సన్స్ కండక్ట్ చేస్తారు దాన్ని. నేను వాళ్ళకి మాత్రం స్పెషల్గా థ్యాంక్స్ఫుల్ చెప్తున్నాను. ఎందుకోసం అంటే వాళ్ళు ఎంజాయ్ చేసినా చేయకపోయినా కానీ వాళ్ళ లక్ష్యం ఒకటే, ఈ ఈవెంట్ అనేది ఎండ్ ఆఫ్ ద మినిట్ వరకు సక్సెస్ అవ్వాలనేది వాళ్ళ ఆకాంక్ష. వాళ్ళు దానికోసం వెయిట్ చేస్తారు, వాళ్ళు దానికోసమే చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎన్నో సాక్రిఫై చేసి దీన్ని ప్లాన్ చేసుకొని ఎంతో కష్టపడి ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. కాబట్టి వాళ్ళల్లో ఉన్న లీడర్షిప్కి నేను హ్యాట్సప్ చెప్తున్నాను. అందుకోసం అంటే లీడర్షిప్ అనేది అలా ఉండాలి. లీడర్షిప్ అనేది అందరిలో ఉండదు. కాకపోతే ఏంటంటే లీడర్స్ని మీరు కూడా ఎంకరేజ్ చేయండి. ఈసారి మాత్రం నేను మీకు ఒక్కడే చెప్తున్నా, ఇప్పుడు ఈ పార్టీని ఎవరైతే ఆర్గనైజ్ చేసారో వాళ్ళని 1-2 స్పెషల్ పర్సన్స్ ఉంటారు. ఈసారి మళ్ళీ మీరు రీచ్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి గిఫ్ట్స్ కండక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? ఓకే. వాళ్ళు మరి ఎవరనేది ఇంకా మీరే చెప్తే బాగుంటుంది, వాళ్ళు ఎవరనేది, ఎందుకంటే మాకు తెలియదు. తర్వాత జీవితంలో మీకు ఇప్పుడు మ్యాథ్స్ అయితే నేను మీకు చెప్పలేను. కాకపోతే మీకు జీవితంలో ఏదైనా కొన్ని సంఘటనలు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలని 2 మాటలు చెప్పి వదిలేస్తాను నేను. ఏంటంటే మీకు ఈ వర్షాకాలం రాగానే మీకు బాగా గుర్తొచ్చే విషయం ఏంటంటే, మనం బయటకు వెళ్ళాలంటే ఏం గుర్తొస్తుంది మీకు? గొడుగు కావాలి, అవునా కదా?
గొడుగు కావాలి. గొడుగు తీసుకొని మనం బయటకు వెళ్తాం. గొడుగు ఏం చేస్తుందంటే మనల్ని వర్షానికి తడవకుండా సేవ్ చేస్తుంది. తర్వాత వర్షాకాలం అయిపోయిన తర్వాత గొడుగు ఏమవుతుంది? ఉపయోగపడుద్దా? ఉపయోగపడదు. మనం గొడుగును గుర్తుంచుకుంటామా? గుర్తుంచుకోం. బట్ మళ్ళీ వర్షాలు వస్తే గుర్తుంచుకో. అంటే ఇక్కడ ఏంటంటే గురువులు గొడుగులు కాదు. ఓకేనా? నేను అనేది ఏంటంటే మీకు ఏదైనా ఎప్పుడైనా మీ జీవితంలో ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు మీరు చాలామందికి హెల్ప్ చేస్తుంటారు, చాలా సందర్భాలలో మీరు ఇన్వాల్వ్ అవుతుంటారు, కానీ మీకు రికగ్నైజేషన్ అనేది దొరకదు. అలా దొరకనప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకోసం అంటే గొడుగు లక్ష్యం ఏంటిది? వాళ్ళని రక్షించటం. గొడుగు రికగ్నైజేషన్ కోరుకుంటుందా? కోరుకోదు. అంటే మీరు ఇక్కడ నేను వాస్తవానికి చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టీమ్ ఆర్గనైజేషన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొడుగులు లాంటి వాళ్ళు. ఓకేనా? వాళ్ళు రికగ్నైజేషన్ కోరుకోరు, కానీ ఏం చేస్తారు? ఈ పార్టీని సక్సెస్ కావాలని కోరుకుంటారు. అవునా కాదా? సో అందువల్ల ఏంటంటే లీడర్షిప్ అనేది ఓకే నాకు ఇక్కడ కొంచెం బాగా అనిపించింది. తర్వాత మీకు ఇంకొక సంఘటన చెప్తాను, ఇది కూడా మీకు ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను లైఫ్లో. ఇదేంటంటే నాకు సినిమాలలో చూపించారు, దాంతోపాటు స్పెషల్గా నేను ఒక చిన్న పంచాయతీలో ఎదుర్కొన్న దీన్ని. ఇది ఒక మంచి వార్డు. ఏంటంటే మీరు ఇందులో ఒక్కొక్కసారి ఏంటంటే మీకు తెలియకుండానే కొన్ని గొడవల్లో మీరు ఇన్వాల్వ్మెంట్ కావచ్చు. ఒక్కొక్కసారి సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఒక్కొక్కసారి ఒక విషయాన్ని మీరే ముందుండి నడిపించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే అలా జరిగినప్పుడు ఒక గుంపుని రక్షించడానికి ఒకదాన్ని వెరగా వేయాలి. అది నేను నేర్చుకున్న జీవిత పాఠం. అదేంటంటే ఒక పెద్ద గొర్రెల మంది ఉందనుకోండి, ఒక పులి వస్తే మనం ఏం చేయాలి? పులిని ఎదుర్కోలేం కదా మనం, అవునా లేదా? పులిని ఎదుర్కోలేం. కాబట్టి పులిని మనం దారి మళ్లించాలంటే ఒకదాన్ని మనం ఏం చేయాలి? ఎరగా వేయాలి. అలా వేసినోడే వన్ ఆఫ్ ద లీడర్. ఒకరిని బలి చేసినోడు కాదు, వాడు ఏం చేసిన మిగతా వాటన్నింటినీ రక్షించిండు. ఒక్కొక్కసారి మన జీవితంలో మనం ఎరగా కూడా కావచ్చు. ఓకేనా? అందుకోసం మనం ఏంటంటే దాని గురించి కూడా బాధపడద్దు. తర్వాత మీకు సరే నేను నేర్చుకున్న దాంట్లో మీకు ఎంతో కొంత మెసేజ్ చెప్పగలిగిన. ఇంకా వాస్తవానికి ఏంటంటే నాకు టీచింగ్ ఫీల్డ్ తర్వాత నేను అనుకోకుండా సిమెంట్ సెక్టర్ వరకు వెళ్ళాల్సి వచ్చింది. ఇక కెరీర్ అక్కడే స్టార్ట్ చేసిన. ప్రజెంట్ అయితే నేను మేలచెరువు దగ్గర మైహోం సిమెంట్స్లో జాబ్ చేస్తున్నాను. నేను యాజ్ అసిస్టెంట్ మేనేజర్గా అక్కడే ఉన్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ. మీరందరూ నన్ను ఇన్వైట్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. దాంతోపాటు మీరు అర్థం కాదు చెప్తా అయితే మీకు చిన్న సజెషన్ చేస్తాను. మీరు ఒకవేళ 10th క్లాస్లో ఎప్పుడైనా గ్రూప్ ఫోటో దిగుంటే యాజ్ ఏ పర్సన్స్ యాజ్ ఏ ఆర్డర్గా మళ్ళీ ఒక ఫోటో తీసుకోండి. ఇక్కడ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఒక ఫోటో ఎవరికాడో ఒకళ్ళ దగ్గర మొబైల్లోనే యాడ్ ఉంటుంది గ్యారంటీగా. అలాంటి ఆర్డర్ ఏదన్నట్టు ఇక్కడ ఒక ఫోటో దిగండి. తర్వాత నేను మిమ్మల్ని వాస్తవానికి చెప్పాలంటే ఏ టీచర్ కొట్టని విధంగా నేను ఎక్కువ కొట్టినా మిమ్మల్ని. బట్ అయినా నన్ను మీరు మంచిగా గుర్తుంచుకోవాలంటే థ్యాంక్ యూ సో మచ్. వాస్తవానికి అయితే ఆ దెబ్బలే మిమ్మల్ని క్రమశిక్షణ తోటి మెలిగేటట్టు చేసినామని నేను అనుకుంటున్నాను. వాస్తవానికి అయితే ఆ దెబ్బలు తినడం అనేది మీరు ఆ రోజు దెబ్బలు కాదయ్యి, అది మీకు ఏదో ఒక అనుభవపూర్వకంగా ఉపయోగపడ్డాయి. ఈరోజు మీరు గుర్తు చేసుకున్నారో లేదో, మన పిల్లలు ఏదైనా స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ కొడితే ఇప్పుడు మనమే బాధపడుతున్నాం. కానీ అలా బాధపడదు, ఎందుకంటే యాజ్ ఏ టీచర్గా వాళ్ళు వైపు నేను కొట్టరు. కాబట్టి మీరు కూడా ఏంటంటే పిల్లగాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉండండి. పిల్లగాళ్ళు యాక్చువల్గా 2 రకాలుగా సమాజంలో ముందుకెళ్తారు. ఒకటి ఏంటంటే వాళ్ళ తోటి విద్యార్థులు, వాళ్ళ ఉపాధ్యాయులు. రెండోది ఏంటంటే మనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు పిల్లగాళ్ళు. గుర్తుపెట్టుకొని బాగా స్కూల్ అయిపోయిన తర్వాత ఎక్కువ మనతో స్పెండ్ చేస్తారు. వాళ్ళు కూడా ఏంటంటే ఒక 10th క్లాస్ వరకు మనతో స్పెండ్ చేస్తారు. ఈ 10th క్లాస్ లోపలనే వాళ్ళ వ్యక్తిత్వ వికాసం అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు, స్కూల్లో చూసి నేర్చుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంత వాల్యూస్ తోటి ఎంత ఆదర్శవంతంగా మీరు ఇంట్లో ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయగలుగుతారో మీ పిల్లలు కూడా అంత ఇన్స్పిరేషన్గా తయారవుతారు. ఒక వాల్యూస్ మీ నుంచే నేర్చుకుంటారు. కాబట్టి వాల్యూస్ అనేది మెయింటైన్ చేయండి. వాల్యూస్ అంటే ఇప్పుడున్న కల్చర్లో వాల్యూస్ లేదని కాదు, వాల్యూస్ ఉన్నాయి. కాకపోతే దాన్ని కూడా ఏంటంటే మీరు ఏదైతే కొన్ని వాల్యూస్ మోరల్స్ నేర్చుకున్నారో దాన్ని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి దాన్ని కంటిన్యూషన్ చేయండి మీరు. ఓకే, థ్యాంక్ యూ. ఇక సమభావం వల్ల మనం మాట్లాడలేకపోతాం, తర్వాత మాట్లాడదామండి స్పెషల్గా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి 2007-8 బ్యాచ్ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రామకృష్ణారెడ్డి సార్ గారికి, ఇంద్రారెడ్డి సార్ గారికి మరియు
నాతోటి ఉపాధ్యాయులకు విద్యార్థులకు నా నమస్కారాలు. ఈరోజు మీరు ఏర్పాటు చేయడం అనేది చాలా దీని వెనక ఒక ప్రత్యేకత ఉన్నది. మీరు ఫ్రెండ్షిప్ డే రోజు ఏర్పాటు చేయడం అనేది ఇంకా ఎవరు చేయనంత క్రియేటివిటీగా స్పెషల్గా వేరే రోజు చేసుకుంటే ఇంత రాకపోయేది. దట్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ టోనీ వెంకటేష్. ఓకే, అందరికీ వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాస్తవానికి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అంటే చాలా ఒక గొప్ప అద్భుతమైనటువంటి యొక్క మిమ్మల్ని కలుసుకునే అవకాశాన్ని ఒక వేదిక ద్వారా మాకు కల్పించినందుకు మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము చదువు చెప్పిన తర్వాత మీరు ఎక్కడైనా వివిధ రంగాల్లో వెళ్ళిపోయారు, వర్క్ చేస్తూ ఉన్నారు. అది లైఫ్ జీవిత పోరాటంలో భాగంగా. ఇంకా అదేవిధంగా గర్ల్స్ కూడా వారి యొక్క ప్రొఫెషన్లో లేదా హౌస్ వైఫ్గా కూడా నిమగ్నమయ్యారు. ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడితే మిమ్మల్ని అందరూ కూడా కలుసుకునే అవకాశం మాకు రాకపోయేది. వాస్తవానికి కొంతమంది లోకల్ విద్యార్థులు మన స్టూడెంట్స్ మనకు తెలుస్తూనే ఉన్నారు. 85% బాయ్స్ అయితే మాకు ఎప్పుడు టచ్లో వాళ్ళు ఉరితిరిగితే కానీ సరే, కొంతమంది జాబ్ అఫీషియల్లో సెటిల్ అయ్యారు, కొంతమంది మన ఆర్థిక పరిస్థితుల వలన కుటుంబ పరిస్థితుల వలన కొంత మన యొక్క కుటుంబ భారం లేదా తల్లిదండ్రుల వృత్తిరీత్యా బ్యాక్గ్రౌండ్ చూసా వెంబడే ఆదాయ మార్గంలో సంపాదించాల్సిన అవసరం ఏర్పడి వివిధ వృత్తులు ఎంచుకోవడం జరిగింది. వాళ్ళు కూడా జాబ్ రాదని కాదు, పరిస్థితుల వల్ల వాళ్ళు అక్కడ కొంత ఆగాల్సి వచ్చింది. సరే, ఏదేమైనా మా విద్యార్థులుగా అందరూ కూడా మీరు ఒక మంచి చక్కటి జీవితాన్ని జీవించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇక ఈ పాఠశాలతోటి నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం, వాస్తవానికి మీకు లంచ్ టైం అయింది, ఎక్కువసేపు మాట్లాడదాం అనుకున్నా కానీ పాప పరిస్థితులు చూస్తే కొంత ఈ ఒక్కరోజు మేము చాలా సంతోషంగా వెయిట్ చేస్తాం సార్ మీకోసం. లంచ్ అనేది కాదు, మీరు మాట్లాడడం, మీరు మాతో షేర్ చేసుకోవడం అనేది మాకు ఇప్పుడు ఇంపార్టెంట్. ఓకే, అట్లయితే శ్రవణ్, ఎందుకంటే మిమ్మల్ని చూస్తే నాకు కొద్దిగా అరే పిల్లలు మీరు మాట్లాడడమే మాకు కావాలి సార్, మాకు లంచ్. అందుకే మధ్యలో థమ్స్అప్లు కూడా ఇచ్చినాం సార్ కొంచెం ఆగడానికి. ఓకే, ఇక మేము విద్యానికేతన్లో పనిచేయడం మా అదృష్టంగా భావించినాం. విద్యానికేతన్ అనేది ఒక బ్రాండు. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులకు విద్య నేర్పడమే కాదు, టోటల్గా మోరల్ డెవలప్మెంట్ మొత్తం కూడా ఇక్కడ నుంచి మేము నేర్చుకొని పోయినాం. మాకు విద్యానికేతన్ అనేది స్కూల్ ఒక కుటుంబ జీవితం లాంటిది. యాజ్ ఏ సార్స్ వాళ్ళ వయసు రీత్యా మేము కూడా వాళ్ళకు శిష్యుల స్థాయి మాది. అయినా ఇక్కడ వాళ్ళతోటి విద్య నేర్పుతున్నప్పుడు ఎక్కడ కూడా మమ్మల్ని ప్రెజర్కు గురి చేయలేదు, మంచి స్వేచ్ఛనిచ్చారు. దాన్ని కూడా మేము యూటిలైజ్ చేసుకున్నాం. ప్రతి ఒక్క మా యొక్క సొంత సంస్థగా భావించి డెడికేటెడ్గా అంకిత భావంతో పనిచేసినాం. ఎన్నో బ్యాచ్లు వెళ్ళినాయి, ఇక్కడ నుంచి వెళ్ళారు పిల్లలందరూ కూడా వీళ్ళు సెటిల్ అయ్యారు, వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు చాలా సంతోషం అనిపించింది. ఇక సార్ ఏ రోజు కూడా మాకు ఇక్కడ ఒత్తిడి జీవితం అనేది అనిపించలే. ఇక విద్యార్థుల జీవితానికి వచ్చినట్లయితే చాలా చక్కటి బ్యాచ్లు ఈ స్కూల్ నుంచి వెళ్ళి అలా ఈవెన్ గ్రూప్ 1 స్థాయిలో కూడా ఆఫీసర్లుగా స్థిరపడినటువంటి యొక్క స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు ఫోన్లు చేస్తుండే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మీ బ్యాచ్ కూడా ఎస్పెషల్లీ వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీరు చెప్పినటువంటి యొక్క విద్య నేర్పినటువంటి యొక్క గురువులను గుర్తుంచుకోవడం, గురువుల్ని స్మరించుకోవడం, మీరు కూడా కలుసుకోవడానికి ఒక వేదికను తయారు చేసిరు. ఇక విద్యార్థుల పరంగా చెప్పాలంటే ప్రతి విద్యార్థులతోటి ఏదో ఒక రకమైనటువంటి యొక్క ఆత్మీయ గురువు విద్యార్థి అనేటటువంటి అభినాభావ సంబంధం అనేది ఉన్నది. ఇందాక సార్ అన్నట్టు మేము బోధన రీత్యా మిమ్మల్ని కొట్టినాం, సరే మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని సార్లు బాగా కొడుతురని చెప్పి అనుకోవచ్చు. అది కూడా ఎందుకంటే పాపం మా విద్యార్థి చదువుకోకుండా ఆగమైతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనం కూడా అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి వాళ్ళు జీవితంలో ఉన్నత స్థానాలు స్థిరపడాలి. ఎట్లయినా ఇప్పుడు మనల్ని కొంత తిట్టుకున్నా ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళ నుంచి మనం ఏదైతే టార్గెట్ వాళ్ళని పాస్ చేయాలనుకున్నామో అవనేది కూడా దాని దృష్ట్యా మిమ్మల్ని కొంత శిక్షకు అనేది గురి చేసినాం. సరే మీరు అది మనసులో పెట్టుకోవద్దు. ఇలా కొంతమంది మంచి ఇప్పుడు శ్రవణ్ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇంజనీరింగ్గా సెట్ అయ్యిండు. అదేవిధంగా ఇప్పుడు వాసుదేవరెడ్డి సెక్రటరీ సెట్ అయ్యిండు. ఇంకా కొంతమంది ఇప్పుడు బాలనరేష్ కూడా ఏఆర్ఎస్ఐ మొన్న అతని బాబు ఫంక్షన్ కూడా
మన పోయినప్పుడు అందరూ కూడా మన స్టూడెంట్స్ కూడా కలిసారు. ప్రతిదీ కూడా ఎక్కడున్నా ఇంకా కొంతమంది కూడా హై స్థాయిలో కూడా ఉన్నారు. సరే ఏదేమైనా ఒక ఉదాహరణ చిన్నది, ప్రతి విద్యార్థితోటి మాకు మీ యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా టోటల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసు. మీ ఫాదర్స్ కానీ మదర్స్ కానీ మీ వృత్తిరీత్యా మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారు ఎకనామికల్గా కానీ మీకు ఉన్నటువంటి ఒక పొజిషన్లో ఆల్మోస్ట్ ఆల్ నేనైతే ఈ పరిసర ప్రాంతం కాబట్టి అందరూ కూడా వాళ్ళ వారి యొక్క తల్లిదండ్రులు కూడా నాకు 80% కూడా తెలుసు. సందర్భాల్లో మేము స్పెషల్గా వాళ్ళ ఇంటికి కూడా క్యాన్వాసింగ్ టైంలో పోవడం తర్వాత కానీ ప్రత్యేకంగా కూడా చూసినాం. వీర్లపాలెం కానీ వీరప్పగూడెం కానీ ఇలా మా దామర్చలైన వీరపాలెం విద్యార్థులు కూడా మాకు ఎంతో మేము వాళ్ళు ప్రతి ఒక్క ఇంటిని కూడా టచ్ చేసినాం. క్యాన్వాసింగ్లో కానీ తిరిగేటప్పుడు కానీ వాళ్ళు వివిధ రకాల ఎక్కడ ఉన్నా కానీ మేము ప్రత్యేకంగా దాన్ని ఫేస్ చేసినాం అనమాట. సో ఈ యొక్క శ్రవణ చూస్తే ఆ టైంలో పాపం చాలా పూర్ పరిస్థితుల్లో ఉండే. ఒకసారి సార్ ఫీజు తీసుకురా అన్నప్పుడు మీరు ఫీజు కట్టలేదు అని వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. మనం జీతం నుంచి కడదామంటే మన జీతం సార్లు కూడా అప్పుడు ఇచ్చిన దానికి చాలా ఎక్కువనే ఉండదు. ఆ టైంలో ఆ పరిస్థితుల్లో చాలా బాధ అనిపించింది. శ్రవణ్ నువ్వు ఖచ్చితంగా నీకు ఉన్నటువంటి ఒక నాలెడ్జ్కి నువ్వు మంచి ఆఫీసర్ అవుతావు, నువ్వేం కాదు, నువ్వు తప్పనిసరిగా నువ్వు చదవాలని చెప్పి మోటివేషన్ చేస్తే మండలి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ నుంచి 888 పోయింది. 888 నుంచి అతని లైఫ్ ఏం మారిపోయింది. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను ఒక శ్రవణ్ గారు. అంటే సార్ మీ ఎవరి మీకు అంత గుర్తులేదా మాతో టచ్ లేదా అని అనుకోవద్దు. ఇక ప్రతి ఒక్క విద్యార్థి నేను కంపల్సరీగా చూసిన నేను అంటే ఉదాహరణ చెప్తున్నాను అనమాట. అంటే ప్రతి విద్యార్థి కూడా మీద మేమేదో ఇక్కడ వచ్చి చదువు చెప్పి ఇక మా టైం అయిపోయింది మా పీరియడ్ అయిపోయింది మేము వెళ్ళిపోయినటువంటి యొక్క విధానం కాదు. ఇప్పుడు శాంతినగర్ చూసుకుంటే ఇప్పుడు రాజశేఖర్ కానీ చందర్ కానీ ఒక్కోసారి బస్సు దొరకపోయేది, ఆటో దొరకపోయేది. అరే పిల్లలు ఎట్లా అని చెప్పి ఆ సాయంత్రం దాకా ఉండి ఆ టైంలో వాళ్ళను కొంత ఎక్కియడం అనేది కూడా చేసినాం. అంటే ఇట్లా ప్రతిదీ కూడా మా విద్యార్థులుగా చాలా మీరు ఇంకా ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పుకొడతాను. ఇంకా బిజినెస్ పర్పస్ కానీ వ్యవసాయం కానీ పవర్ ప్లాంట్లో పనిచేసేటటువంటి అందరూ కూడా మీ పొజిషన్లో ఇంకా మంచి ఉన్నత స్థానంలో ఆర్థికంగా స్థిరపడి మీ యొక్క తల్లిదండ్రులని వాళ్ళు ఏ విధంగా మన తల్లిదండ్రులకు మన ఈ యొక్క వేదిక ద్వారా వాళ్ళు మనల్ని ఎట్లా చూసిరో మనం కూడా వాళ్ళని కొంత మోరల్ వాల్యూస్తో చూడాలి. ఈ రోజుల్లో సమాజంలో మోరల్ వాల్యూస్ అనేది తగ్గిపోతున్నాయి. ఎంతసేపు ఉన్నా నువ్వు నేను నా భర్త నా పిల్లలు తప్ప తల్లిదండ్రులని పడుచుకోలేని పరిస్థితి ఉన్నది. సరే అదంతా మీకు అనుభవంతో వస్తుంది, అదంతా కూడా కొంత అది విధానం ఆలోచించండి. ఇంకోటి ఇందాక సార్ అన్నట్టు విద్య, కొండల సార్ చెప్పినట్టు విద్యతోటి మనం ఏదైనా సాధించగలుగుతున్నాం. సరే మీకు ఏదైతే కొన్ని ఆశయాలు కోరికలు ఉంటాయో అవి మీకున్న పరిస్థితుల్లో మీకు తీరపోవచ్చు, కానీ మీ పిల్లల ద్వారా వాళ్ళని మంచి పొజిషన్లో ఉండేటట్టుగా తయారు చేయండి. మ్యాక్సిమం కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరు తయారు చేస్తారు స్టూడెంట్స్. ఎందుకంటే తన తండ్రి ఏం ఆలోచిస్తాడంటే తాను కొన్ని పరిస్థితుల వల్ల చదువుకోలేకపోయినా తన పిల్లలకు మంచి విద్యను అందించాలని చెప్పి భావిస్తాడు అన్నట్టు. ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఎయిమ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్స్ ఉంటుంది. కాబట్టి మీరు మీ పిల్లలకు మంచి విద్యను అందించినట్టయితే వాళ్ళు మీ కోరికలు మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో మిగిలిపోయినాయి, అరే పలాని నేను ఇంజనీరింగ్ కావాలనుకున్నా, పలాని నేను కలెక్టర్ కావాలనుకున్నా, ఎస్ఐని కావాలనుకున్నా, లేకపోతే పలాని నేను మంచి ప్రేయర్లు కావాలనుకున్నా అంటే ఆ యొక్క కోరికల్ని మన వేదిక మీ యొక్క పిల్లల ద్వారా ఏం చేయాలంటే వాటిని సాధించడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇంత రిస్క్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పేరున మీ అందరూ కూడా మా ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకమైనటువంటి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది ఒక్కటే కాకుండా మళ్ళీ మీకు ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు మీరందరూ కూడా ఒక వేదిక ద్వారా కలుసుకుంటే ఒకళ్ళ బాధలను ఒకరు చెప్పుకోవడం కానీ, లేదా ఒకళ్ళ సంతోషాలను ఒకరు పంచుకోవడం కానీ, లేదా మీ బ్యాచ్లో ఇంకా ఒక కార్యక్రమాన్ని అంటే నేను అనుకుంటున్నా మీరు చేస్తే బాగుంటుందని, మీ యొక్క 2007 బ్యాచ్లో ఎవరైతే కొంతగా పరిస్థితుల వల్ల హెల్త్ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కొంత మీకున్న కంటే దాని తక్కువ ఉండి ప్రాబ్లం ఫేస్ చేసే పరిస్థితిలో ఉన్నట్టయితే మీరందరూ కూడా ఆ కుటుంబానికి కొంత అండగా నిలిచినట్లయితే ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వారు అవుతారని చెప్పి కూడా, అంటే మీరేదో పెద్ద వేలు ఇవ్వని కాదు, లక్షలు ఇవ్వని కాదు, మీకున్నటువంటి ఒక స్థితిలో ఆ కుటుంబాన్ని నిలబడితే మీకు ఒక ఆనందం, అరే మా బ్యాచ్లో మేము మా ఫ్రెండ్ కుటుంబాన్ని మేము ఆదుకున్నాం అనేటటువంటి ఒక సాటిస్ఫాక్షన్ అనేది మీకు జీవితాంతం ఆనందం ఉంటుంది అనమాట. ఇలా మన జీవితంలో ఆనందం ఒక డబ్బుతోటి రాదు, కోట్లున్నని కూడా అతనుకున్న బాధలు అతనికి ఉంటాయి. కానీ మనకు ఉన్నటువంటి మన జీవితం ఇప్పుడు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కానీ మన ఫ్రెండ్షిప్గా మీకు ఫ్రెండ్షిప్ డే పాట కూడా ఉన్నట్టుంది, ఈ మధ్య లేటెస్ట్ వచ్చింది.
సార్ చెప్పారు ఏంటిది ఈరోజే ఏర్పాటు చేసుకోవాలి, ఈరోజే ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అని అంటే ఫ్రెండ్షిప్ డే రోజు చూసి మరి మీరు కావాలని ఏర్పాటు చేసుకున్నారో అది లేక ఈరోజు వస్తుందో అని తెలియదు. అయితే కావాలని కదా సార్, అన్ఎక్స్పెక్టెడ్ 4th రోజు ఫిక్స్ చేసినాము. అదే నేను అంటున్నాను, మీకు కలిసి వచ్చింది. ఫ్రెండ్షిప్ డే రోజు అందరూ కలవాలి అనేటటువంటిది ఈరోజు కలిసి వచ్చింది, దానికి చాలా సంతోషము. ఇంకా మీరందరూ కూడా ఎక్కువగా ఫస్ట్ నుంచి చదివినటువంటి వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇక్కడ 2-3 తరగతుల నుంచి ఫస్ట్ నుంచి చదివిన వాళ్ళు 2-3 ఉన్నట్లుంది. ఎక్కువ మంది 6th నుంచి 7th 8th నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే వీరప్పగూడాన్ని విడిచి 1 నుంచి 7వ తరగతి దాకా వెళ్లకుండా అక్కడ సారు ఉన్నారు. ఎవరు? సత్యనారాయణ సారు. మరి ఆ సారు దాటి ఎవ్వరు కూడా బయటకు వెళ్ళకపోయేవారు. అది అయిపోయిన తర్వాత ఆ సారు మేము ఎప్పుడు కూడా సంవత్సరం సమ్మర్ వచ్చింది అని అంటే వీరప్పగూడెం పోతే మొట్టమొదటి సార్ దగ్గరికే వెళ్ళేవాళ్ళం. అక్కడ ఎంతమంది ఉన్నారు, అందులో ఎవరు చదువుకోవడానికి పనికొస్తారు, ఎవరిని మీరు తీసుకుపోతే మీకు పేరు వస్తుంది, పిల్లలు బాగుపడతారు అనేది పేర్లతో సహా రాసి ఇచ్చేవారు సారు. అక్కడి నుంచి వచ్చినటువంటి పిల్లలు అక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్తో పాటు ఇక్కడ ఇచ్చినటువంటి చదువును ఉపయోగించుకొని మంచి మంచి స్థాయిలో స్థిరపడ్డారు. మొట్టమొదటగా ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉండేది మన బడి, తర్వాత 1995లో ఇక్కడికి మార్చబడింది. ఈ మార్చిన తర్వాత ఇప్పుడు మనకు అన్ని వసతులు ఏర్పడ్డాయి. ఈ సీసీ రోడ్డు వేశారు, ఊళ్ళో నుంచి కొత్తూరు రోడ్డు తగిలేదాకా సీసీ రోడ్డు వేశారు. మొట్టమొదలు మనం ఇక్కడ స్థాపించినప్పుడు కాలు పెడితే 3 దూరం జారేలాగా ఉండేది మన రోడ్డు. అలాంటి టైంలో కూడా పేరెంట్స్ నమ్మి, అంటే ఇంకా ఏవి వెహికల్స్ ఉండవు కాబట్టి ఏం చేశారు అని అంటే బాక్స్ పెట్టి పంపిస్తే వాళ్ళు పొలాలకు వెళ్ళేవారు, పిల్లలు బడికి వచ్చేవారు. మరి అంత సభకు నమస్కారం. నేను దాదాపుగా అన్నీ మీకు ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా, సమాచారం అంతా వచ్చిందని అనుకుంటున్నాను. కానీ నా బాధ్యతగా మీరు ఎదురు చూస్తారు కాబట్టి ఏం చెప్తారో అని చెప్పేసి, నేను మీకున్న అవకాశాలు నాకు లేకుంటే నేను డిఫరెంట్గా వెళ్ళిపోతున్నా. మీరు చదువుకోవడానికి మీకున్న అవకాశాలు ఇప్పుడు మీ పిల్లలకి ఇంకా అడ్వాన్స్ అయిపోయినారనుకోండి. వీర్లపాలెం మాది నేటివ్ విలేజ్, అక్కడ 5th దాకా అక్కడ చదువుకున్నా నేను గవర్నమెంట్ స్కూల్లో. తర్వాత 6th నుంచి 10th దాకా అడవిల్లి పక్కన ఉన్న విలేజ్కి నడిచి వెళ్ళేవాళ్ళం. 10th వచ్చేటప్పటికి సైకిల్ ఏదో ఒకటి గుడ్డొక్క సైకిల్ మా నాన్నగారు ఇప్పిస్తే దాన్ని దొక్కుంటూ వెళ్ళి వచ్చేవాళ్ళం. అయితే ఆ చదువుకుంటున్న క్రమంలో కొంచెం స్టార్టింగ్లో హై స్కూల్కి స్థాయికి పోయిన తర్వాత 7th 8th వచ్చేసరికి ఇంగ్లీష్ మీద నాకు ఎందుకో కొంచెం ఇంగ్లీష్ మీద శ్రద్ధ ఉండేది. దానికోసం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాడిని. మ్యాథ్స్ కూడా అప్పుడు కాంపోజిట్ మ్యాథ్స్ అని కూడా ఉండేది, మ్యాథ్స్ కూడా చేసే ట్యూషన్కి పోయేది. కానీ ఇంగ్లీష్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండేది. సరే అట్లా అయిపోయింది. 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ జూనియర్ కాలేజ్ మిర్యాల కూడా, తర్వాత డిగ్రీ బీకామ్ చేసిన నేను హైదరాబాద్లో అంబేద్కర్ కాలేజ్ అని చెప్పేసి. అయిపోయిన తర్వాత తెలుగు పండిట్ ట్రైనింగ్ పొద్దుటూరు చేసిన. ఇంతవరకు అయిపోయిన తర్వాత ఇక పీజీ చేద్దాం అనుకునే క్రమంలో ఎందుకో ప్రైవేట్ స్కూల్కి టీచింగ్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి అనుకొని న్యూ విద్య మిర్యాలగూడలో ఉంటుంది, గవర్నమెంట్ టీచర్స్ అక్కడ రన్ చేసేవాళ్ళు. అక్కడ నేను అక్కడికి వెళ్ళేసరికి మహేష్ రెడ్డి గారు, ఇంద్రారెడ్డి గారు ఆల్రెడీ అక్కడ పనిచేస్తూ ఉన్నారు. మధుసూదన్ రెడ్డి సార్ అప్పుడు వచ్చాడా రాలేదు నేను వచ్చిన తర్వాత. అయితే అక్కడ 1.5 year నేను అక్కడ మోస్ట్లీ 1.5 year పనిచేసినాను. ఆ క్రమంలో మనం ఇక్కడ పనిచేస్తున్నాం కదా, అందరం కలిసి ఒక 3-4 కలిసి ఒక స్కూల్ పెడితే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. మేము ఆడ పని చేసుకునే సాయంత్రం టైంలో మేము హాస్టల్లో ఉండేవాళ్ళం, అక్కడే భోంచేసి పిల్లలకి చదువు చెప్పి అట్లా వండుకుంటూ ఉండేవాళ్ళం. స్కూల్ పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికోసం ఎక్కడెక్కడ పెడితే ఎక్కడైతే బాగుంటుంది అని చెప్పేసి
మేము చూసినాము. ఒకటి నేరేడ్చర్లో చూసినాము, ఇటు పోతే ఆలయ సైడు వెళ్ళినాము, ఈ దామర్చర్లో వచ్చినాము. 3 ప్లేసులు మేము చూసుకొని, అయితే ఈ 3 ప్లేసులలో కూడా ఏదైనా ఈ ఉన్న పార్ట్నర్స్లలో ఎవరికన్నా ఒకళ్ళకి నేటివ్ ఏరియా ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నాకు ఈ ఏరియా తెలిసిన వాళ్ళు ఉంటారన్న ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ఫైనల్గా డిసైడ్ చేసినారు ఈడ చేద్దామని చెప్పేసి. ఓకే అని చెప్పేసి ఇక్కడికి వచ్చి 1990లో మేము ఇక్కడికి వచ్చినాము. అంటే ఒక సంవత్సరం ముందే, ఒక 8-9 months 89లోనే నేను ఇక్కడికి వచ్చి కన్స్ట్రక్షన్ సైడ్ నేను చూసుకోవడం జరిగింది. అక్కడ బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు రావడం, తర్వాత అది పిల్లల కోసం ఊళ్ళో తిరగటం, ఒక 60 మందితోని స్కూల్ స్టార్ట్ అయింది అప్పుడు మొదలైనప్పుడు. తర్వాత మిడిల్ స్టేజ్కి 2015-16లో వైండప్ అయింది. మిడిల్ స్టేజ్ వచ్చేసరికి అది 650 దాకా వెళ్ళిపోయింది. మంచిగా బాగుండే, బాగా నడిచేది, మంచిగా ఉండే. తర్వాత తెలుగు మీడియా కూర కూడా కలపపోయినా బాబాయ్. దానికి దేన్ని కొడతారు కొత్త తిక్కలేవాలనేది ఫోటోగ్రాఫర్ కొద్దిగా అందరికి ఎవరు కావాలి పెట్టేటోళ్ళు కూడా. మాట్లాడకపోయా నాతో బాబాయ్ నవ్వు. బాబాయ్ ఏదో అంటుండు నిన్ను. ఏదనుకుంటే అది గుర్తుపెట్టుకో కృష్ణ అన్న, ఇది మాత్రం సరిపోద్దా? ఇది అవుట్ నిలబడి కూర్చోండి నెల. పక్క హీరో హీరో కోటిబాయ్ కూర్చోనా చూసిన అక్కడున్నా కూడా హీరో లెక్కుండు. ఆయన అక్కడ పోవాలి. సరే ఇది అయిపోతే పోతాలే సెట్. కుట్నా కొట్టేటట్టున్నావుగా నువ్వు. వెళ్ళి
బయటికి పోగలుగుతారు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు, నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు, బ్రతకడము అద్భుతమంటూ మన గురువుని మనం సత్కరించుకునే టైం ఇది. అంతే చూడండి ఇచ్చారు. అంతే ఇచ్చండి, అంతే ఇచ్చాలి, ఇటు చాలు సార్. సార్ కొంచెం స్ట్రైట్గా ఉన్నాను సార్, స్ట్రైట్గా ఉన్నాను, అంతే ఇచ్చండి సార్ మీరు కూర్చుంటారా? ఇచ్చండి. ఏమవుతుంది ఏమవుతుంది కూర్చోబెట్టండి సార్ని కూర్చో. నిలబడండి సార్, ఇచ్చండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం. సారా శాల్వా తోటి షీల్డ్ తోటి సార్ని సోఫా ఒప్పుకోడు సార్ కూర్చోండి సార్. సార్ ఎవరు రాదు కొద్దిగా.
బసనా ఇట్లా అన్న ఇచ్చేసి అన్న సెకండ్ ఇటు వచ్చేయండి వస్తారు అందరూ వస్తారు సార్ అంతే థ్యాంక్ యూ సార్. చాలు ఓకే. ఇప్పుడు కొండల సార్ అంతే ఇచ్చాలి అన్న ఇచ్చాలి ఎవరైనా అన్న ముందుకు రండి అన్న ఏం కాదు ముందుకు రండి అంజీ ఆ చెయ్యి వదిలి షోల్డర్ ఇట్లని అంతే ఇచ్చాను సార్ ఇచ్చాలన్నా ప్రభు సార్ ఇచ్చాలి సార్ ఇచ్చాలి సార్ ఓకే సార్ అంతే ఇచ్చాలి సార్ ఒక్క నిమిషం సార్ అంతే ఉన్నాను సార్ మీరు ముందుకు రండి ఇంకోటి ఉంది అంతే ఇచ్చేయండి అందరు ఒక్క నిమిషం అంతే ఇచ్చాలి అంతే ఇచ్చాలి మేడం అంతే ఇచ్చేయండి. ఇద్దరు టీచర్లు ఆదర్శ దంపతులు, మీరు ఎందరికో ఆదర్శం సార్. గ్రేట్ జెస్టర్ బై వెంకటేష్ ప్రసాద్. సార్ సార్ ఇద్దరు కూర్చోండి సార్. ఏది నచ్చితే అది చేయండి, ఏం మోమాటం లేదు, ఏం లేదు సార్. కొద్దిగా అది ఇవ్వండి అన్న అన్న ఇవ్వండి పట్టుకోండి. అంతే ఇచ్చాలి ఒక్క నిమిషం అంతే ఓకేనా. అందరు ఇచ్చేయాలి. డిస్ట్రిబ్యూషన్ సారే పట్టుకోలే, మీరే పట్టుకోరు. సార్ ఇచ్చేయాలి అన్న ఇచ్చేయాలి ఓకే. రైట్ అంతే ఇచ్చండి అంతే ఉండాలి. ఒక్క నిమిషం అంతే ఉండాలి సార్. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ అంతే ఇచ్చాలి సార్. ఓకే మేడం. సార్ అంతే ఇచ్చారు సార్. ఓకే సార్. మీరు నిలబడండి అన్న, ఏం కాదు. వస్తారులేదు.
ప్రతి లయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచి గొప్ప విషయము. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సార్. అసలు మీరు ఇంత కోఆపరేట్ చేసి ఇంత మంచిగా మా కోసం ఓపిక మేము చెప్పే ఇంకా చిన్నపిల్లల ఉపన్యాసాలు మీరు ఓపిక విన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమంటారు, కొద్దిసేపు మేము కల్చరల్గా అంటే స్కూల్లో కానీ కొంచెం సేపు ఉంటాం సార్. మీరు వెళ్ళాలనుకుంటే ఎందుకంటే సార్ ఇప్పటి వరకు చాలా ఓపికగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతలో సార్ వాళ్ళకి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సార్. ఏది కాదు, మరొకసారి మీకు ధన్యవాదాలు సార్. సాయంత్రం పూట కూర్చొని మంచిగా పంతం నీదా నాదా హై సొంతం 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 నీకా నాకా హై రక్తం మాదే మాదే హై తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై వేద్దాం సై చూద్దాం సై కత్తెర కొరలకు కత్తుల మొడలకు యుద్ధం సై సిద్ధం సై 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 పంతం 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 నీదా నాదా హే సొంతం 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 నీకా నాకా హే మట్టిరా నలిపేస్తాం పాత డబ్బ డబ్బన నింపేస్తాం నీటి తొట్టి తొట్టి మధ్య
మధ్యలో తింటాం మిర్చి మసాలా సాలా. Hold your tongue, hey hey, mind your words, hey hey. క్యారేజీలో తెచ్చాం లేరా క్యాబేజీ క్యాబేజీ. నీదా నాదా నీదా నాదా పంతం నీదా నాదా హే. వచ్చిన వాడి పాదం కట్ 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 రే లేపిస్తాం బంతి చూపిస్తాం సత్తా పోటా పోటీ నిలిచావంటే బాడీ ఫాట్ 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 పెకలిస్తాం చేతి గోళ్ళు జాగ్రత్త విరిచేస్తాం రెక్కలు రెండు బెట్టంత దింపేస్తాం పొగరును కాస్త దిఖాతా హూ తెరి ఘర్ కా రాస్తా తోక ముడుచుకొని జాజా ఎక్కడికో జా కొచ్చా ముయ్రా ముయ్ హే హే డూ ఆర్ డై హే హే రచ్చేదవడో చచ్చేదవడో వెయిట్ అండ్ సీ యా వెయిట్ అండ్ సీ. పంతం 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 నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. బగ 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 తెగ మరిగిన రక్తం మాదే మాదే హై. తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై. వేద్దాం సై చూద్దాం సై కత్తెర కొనలకు కత్తుల మొనలకు యుద్ధం సై సిద్ధం సై 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 పంతం 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 నీదా నాదా హే. సొంతం 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 నీకా నాకా హే. కోసేస్తాం గడ్డి కొట్టేస్తాం బండ ఎత్తేస్తాం చెత్తం చెత్త నరికిస్తాం కొమ్మ ఏరేస్తాం ముళ్ళు కవ్వేస్తాం మట్టి నాకొడ మట్టిరా నలిపేస్తాం పాత డబ్బ డబ్బన నింపేస్తాం నీటి తొట్టి తొట్టి నాక మధ్య మధ్యలో తింటాం మిర్చి మసాలా సాలా. Hold your tongue, hey hey, mind your words, hey hey. క్యారేజీలో తెచ్చాం లేరా క్యాబేజీ క్యాబేజీ. నీదా నాదా నీదా నాదా పంతం నీదా నాదా హే. దీనికల్ చూడకు